Good afternoon, champions. Welcome to Vedantu Telugu NEET channel. Na peru Ajay Kumar, me biology master teacher. Inkivala finally ecology unit start chestunam with organisms and populations. Organisms and population chapter edaithe unnado, okay, this is the first chapter of ecology. దీని నుంచి దాదాపు మీకు ఒక 3 క్వశ్చన్ల వరకు వస్తాయి, అప్పుడప్పుడు 4 క్వశ్చన్ల వరకు వస్తాయి. బట్ 3 నుంచి 4 క్వశ్చన్లు దీని నార్మల్. అప్పుడప్పుడు చాలా తక్కువ సార్లు దీని నుంచి 5 క్వశ్చన్లు కూడా వచ్చాయి కానీ వచ్చాయి అనమాట. సో ఈ చాప్టర్ మనకి ఇంపార్టెంట్, కంపారిటివ్గా కొంచెం పెద్ద చాప్టర్. మనం 3 చాప్టర్లోని చూసుకున్నట్లయితే ఆర్గానిజం అండ్ పాపులేషన్, ఈకోసిస్టమ్, ఇంకా లాస్ట్ లో వచ్చేసి బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లో ఇది కొంచెం పెద్ద చాప్టర్ అనమాట కంపారిటివ్ గా. దీంట్లో మనకి కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నది గుర్తుపెట్టుకోవడానికి. సో ఇందులో మనకి కాన్సెప్ట్ కన్నా గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మనకి కొంత అర్థం చేసుకుంటాం ఒక కాన్సెప్ట్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్, బట్ బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి మనకి. దీంట్లోని ఎన్సీఆర్టీలో బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు వీళ్ళు, ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో అవి మనం నేర్చుకోబోతున్నాం. ఇవాళ మనం ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్ నేర్చుకోబోతున్నాం. ఇది మనకి న్యూ ఎన్సీఆర్టీలో డిలీట్ అయిపోయింది, ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంది, అండ్ ఇది మీకు సిలబస్ లో కూడా ఉన్నది. ఓకేనా, అది అన్నమాట. రైట్, సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ నాన్న అందరికి? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్, అయిందా? ఓకే, సెట్ అయిపోయారా అందరూ మీ సీట్లోని? మొదలెట్టేసుకుందామా మరి? పదండి. సో ఈ చాప్టర్ నుంచి యాజ్ ఐ టోల్డ్ మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 3 to 4 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, ఈకోసిస్టమ్ ఇంకా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి ఆ 2 చాప్టర్స్ నుంచి. ఓకే, పదండి అన్న, లెట్ us స్టార్ట్. రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ యాజ్ వీఆర్ స్టార్టింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇకాలజీ, రైట్? మనం ఇకాలజీ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, రైట్? సో ఇకాలజీ రాసేస్తాను. ఈ టర్మ్ ఇకాలజీ అనేది టర్మ్ ఎవరిచ్చారు నాన్న? హూ గేవ్ ద టర్మ్ ఇకాలజీ? హూ గేవ్ ద టర్మ్ ఇకాలజీ? ఇకాలజీ అనే టర్మ్ వాస్ కాయిన్డ్ బై రీటర్, REITER. రీటర్ అనే ఒక అతను ఉన్నారు, అతను యాక్చువల్ గా ఇకాలజీ అనే టర్మ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అందులో ఏంటంటే, అన్నిటికన్నా ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇకాలజీ నాన్న? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇకాలజీ? ఫాదర్ ఆఫ్ ఇకాలజీ అంటే ఎవరు? అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, అతని గురించి కూడా చదువుకుంటాం ఈ చాప్టర్ లో మనం. హంబోల్ట్, ఓకే, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. ఓకే, అతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇకాలజీ. ఓకే, రెండోది ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇండియాకి ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇండియాకి ఎవరు? ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఎవరు అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో అనమాట. మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఎవరు నాన్న? రామ్దేవ్ మిశ్రా. ఓకే, రామ్దేవ్ మిశ్రా. రామ్దేవ్ మిశ్రా. డన్. ఓకే, రామ్దేవ్ మిశ్రా. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, వాట్ డూ వి మీన్ బై ఇకాలజీ? వాట్ డూ వి మీన్ బై ఇకాలజీ? ఇకాలజీ అంటే ఏమిటి? వాట్ డూ వి మీన్ బై ఇకాలజీ నాన్న? ఇకాలజీ అంటే ఏంటో చెప్పండి నాకు. ఇకాలజీ అంటే ఏంటో చెప్పండి. ఇకాలజీ ఇది డెఫినేషన్ అడుగుతున్నాను అనమాట. బేసిక్ గా మీ మైండ్ లో ఏమొస్తుందో అది చెప్పండి, పర్వాలేదు. ఇకాలజీ అంటే బేసిక్ గా ఇంటరాక్షన్. మనం ఎప్పుడైతే ఇకాలజీ చదువుతాం మనం యాక్చువల్ గా వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా ఒక పాయింట్ వింటారు. ఇందులో మనకి ఒక టర్మ్ ఇక్కడ వస్తున్నది, ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇందులో బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్ గా లివింగ్ ఆర్గానిజమ్స్. సో మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ది వాటిలో ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఓకే, దేన్ని అయితే మనం పాపులేషన్ ఇంటరాక్షన్స్ చదువుకుంటాం. సో దీంట్లో 2 స్కోప్లు వస్తాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ ది ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే టెంపరేచరు, దాని తర్వాత లైటు, దాని తర్వాత వాటరు, దాని తర్వాత సాయిల్.
వీటి నాలుగిటితోటి వాటిది యాక్చువల్గా ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి వాటి గ్రోత్ లోని. ఓకే, అది కాకుండా లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఓకే వాటి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్స్ గురించి కూడాను, అంటే మనం పాపులేషన్ ఇంటరాక్షన్స్ కూడా చదువుకుంటాం. పాపులేషన్ ఇంటరాక్షన్స్ కూడా చదువుకుంటాం. పాపులేషన్ ఇంటరాక్షన్స్ లోనే మన కాంపిటీషన్, ఎమెన్సాలిజం, కమెన్సాలిజం, ఓకే మ్యూచువలిజం, ఇవన్నీ కూడా పారాసైటిజం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం అనమాట. సో మనకి ఇకాలజీ అంటే ద స్టడీ అబౌట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, ఇందులో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ వాటిలో ఏదైతే ఉందో అంటే విత్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఇంటరాక్షన్స్ ఉన్నాయో అవి, అండ్ దేర్ ఇంటరాక్షన్స్ విత్ ద ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, అవి రెండు చదువుతాం. ఓకే, అర్థమైందా ఇకాలజీ అంటే ఏంటో? ఓకే, పదండి ఇప్పుడు మనం ఒక పర్టికులర్ మనం లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇకాలజీలో వేరే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇకాలజీ ఏదైతే మనం చదువుకుంటాము. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే రైట్, పదండి. సో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లోని అన్నిటికన్నా ఫస్ట్ లెవెల్, ద బేసిక్ లెవెల్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ద ఇండివిజువల్ ఆర్గానిజం. మనం ఒక ఇండివిజువల్ ఆర్గానిజం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ ద ఆర్గానిజం. ఓకే, ఆర్గానిజం. ఓకే, సో when we are talking about organism, we are talking about the single individual. ఒక సింగిల్ ఇండివిజువల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద ఇకాలజీ ఆర్ ఈకోసిస్టమ్. ఒక ఇకోసిస్టమ్ లేదంటే ఒక ఇకాలజీలో ఒక బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ వచ్చేసి దట్ ఈస్ ది ఆర్గానిజం అనమాట. రైట్, సో బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. కరెక్ట్, ఇక్కడ వరకు ఓకే రైట్. రెండో లెవెల్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద సెకండ్ లెవెల్? చెప్పండి నాన్న, మీరు కూడా కొంచెం చెప్పండి, ట్రై చేయండి. రెండో లెవెల్ ఏమొస్తుంది? పాపులేషన్. ఇప్పుడు లెట్ us ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. ఏ కాలనీ ఇమాజిన్ చేసుకుందాం మనం. ఓకే, లెట్ us ఇమాజిన్ విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం. విశాఖపట్నం, హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. రండి, హైదరాబాద్ లోని ఏంటది ఏమున్నది? హైదరాబాద్ లో ఏదో జాగా పేరు చెప్పండి. హైదరాబాద్ లో ఏదో ఒక చిన్న జాగా పేరు చెప్పండి, ఒక కాలనీయో లేదంటే ఏదో చెప్పండి. ఓకే, 1 by 1 మనం దాని గురించి పూర్తిగా డీకోడ్ చేద్దాం. రండి, ఓకే చెప్తారా? ఏదో ఒక ఏరియా పేరు చెప్పండి హైదరాబాద్ లో, మీ ఇష్టం, ఏ ఏరియా అయినా పర్వాలేదు. ఓకే, అదే ఏరియాని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పుకుందాం. ఏ ఏరియా వాడుకోవచ్చు, హైదరాబాద్ అని అవ్వచ్చు, ఎక్కడైనా. అవును నాన్న, ఇవి డిలీట్ అయిన టాపిక్కే. ఇప్పుడు చెప్తున్న నేను టాపిక్ డిలీట్ అయిందే, ఇదంతా మీకు లేదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇవాళ మనం డిలీట్ అయిన టాపికే చెప్పుకుంటాం. మీరు ఫస్ట్ చూస్తే కదా, చూడకుండానే డిసైడ్ చేసేసారు. కూకట్పల్లి అంట. ఓకే, సో కూకట్పల్లి ఏరియా ఏదైతే ఉన్నదో అక్కడ బోల్డ్ అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఓకే, కూకట్పల్లి ఇస్ అ వెరీ బిగ్ ఏరియా కదా. ఇప్పుడు ఆ కూకట్పల్లి ఏరియా అంతా మనం తీసుకున్నట్లయితే, ఓకే ఇప్పుడు లెటస్ సే కూకట్పల్లి ఏరియాని తీసుకుంటున్నాం అంటే అక్కడ మనకి సపరేట్ స్ట్రీట్స్ ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్గానిజం లెవెల్లోని ఒక పర్టికులర్ స్ట్రీట్ లో ఒక ఆర్గానిజం లెవెల్లోని ప్రతి ఒక్క పర్సన్ ని తీసుకుంటున్నాం. పాపులేషన్ లెవెల్లోని ఒక పర్టికులర్ స్ట్రీట్ లో ఉన్న ఒక పాపులేషన్ అనమాట. ఓకే, సో లెట్ us సే మెంబర్స్ ఆఫ్ ద స్పీషీస్ లివింగ్ టుగెదర్ ఇస్ అ పాపులేషన్ అనుకుందాం. సో పాపులేషన్ అనేది ఏంటంటే లెట్ us సే ఓకే మనకు ఒక ఇంట్లో ఉన్న వాడిని ఒక పాపులేషన్ కింద లెక్కేసుకున్నాం. సో లెట్ us సే ఓకే మన ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే ఓకే మన కూకట్పల్లి ఏరియా తీసుకున్నాం. రైట్, కూకట్పల్లి ఏరియా తీసుకున్నాం. కూకట్పల్లి ఏరియాలోని ఓకే మనకి ఒక సింగిల్ ఇండివిజువల్ ఏదైతే ఉన్నారో ఆ ఒక్కొక్క మనిషిని మనం ఒక్కొక్క ఇండివిజువల్ ఆర్గానిజం కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, అక్కడ మనం ఒక్కొక్క ఇంటిని ఓకే ఒక్కొక్క పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో పాపులేషన్ అంటే ఏంటి నాన్న? వాట్ డూ యూ మీన్ బై పాపులేషన్? పాపులేషన్ అంటే మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ లివింగ్ టుగెదర్. సేమ్ స్పీషీస్ ఓకే హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. లేదు అంటే లెట్ us సే ఒక గ్రూప్ ఆఫ్ ఎలకలు ఉన్నాయి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ కుక్కలు ఉన్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ కుక్కల్ని ఒకే ఏరియాలో ఉంటే వాటిని పాపులేషన్ అంటాం. ఇప్పుడు కమ్యూనిటీ, నెక్స్ట్ కమ్యూనిటీకి వద్దాం.
కమ్యూనిటీకి వచ్చినప్పటికల్లా మనకి ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ స్పీషీస్ వస్తాయి. అంటే ఏమిటి, మనకు ఓన్లీ మనుషులే ఉంటున్నారా? లేదు, మనకు మనుషులతో పాటు ఇంకెవరు ఉంటున్నారు? కుక్కలు, పిల్లిలు, దాని తర్వాత బల్లెలు, మస్కిటోస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయా? ఇన్సెక్ట్స్ కూడా ఉంటున్నాయా ఏరియాలోని? అవి కూడా ఉంటున్నాయా? సో వాటన్నిటిని కలిపి మనం ఒక కమ్యూనిటీ అంటాం అనమాట. మనం అవన్నీ ఆర్గానిజమ్స్ కలిపి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీ ఉన్నప్పుడు గ్యారంటీగా పాపులేషన్ ఇంటరాక్షన్స్ వచ్చేస్తాయి. పాపులేషన్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి నాన్న? కాంపిటీషను, పారాసైటిజము, ఎమెన్సాలిజం, కమెన్సాలిజం, ఇవన్నీ వస్తాయా? ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి మరి, కరెక్ట్? అది వచ్చేసి కమ్యూనిటీ. ఓకే, అదే మనకి ఫైనల్ గా వస్తుంది బయోమ్ అన్నమాట. ఓకే, బయోమ్ అంటే ఏమిటి? వాట్ డూ మీన్ బై బయోమ్? బయోమ్ అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై బయోమ్ నాన్న? బయోమ్ అంటే ఏమిటి? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బయోమ్ అనకూడదు, నెక్స్ట్ ఈకోసిస్టమ్ అందాం రండి. నెక్స్ట్ ఈజ్ ద ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ లో ఏం జరుగుతున్నది అంటే నెక్స్ట్ లెవెల్ ఈకోసిస్టమ్ అందాం. ఈకోసిస్టమ్ లెవెల్లో ఏం జరుగుతున్నది అంటే మనకి నాన్ ఎన్వైరన్మెంట్ తో ఇంటరాక్షన్ అనమాట. మనం ఏవైతే ఫ్రూట్స్ తీసుకొని తింటున్నాము, మనం వాటర్ కన్స్యూమ్ చేస్తున్నాము, టెంపరేచర్ ఇంకా లైట్ ప్లాంట్స్ తో పాటు మనం ఉంటున్నాం కాబట్టి వాటి గ్రోత్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నది, అవన్నీ కూడా మనకి ఈకోసిస్టమ్ కింద వస్తాయి. తర్వాత మనం లాస్ట్ లో బయోమ్ కి వస్తాం అనమాట. బయోమ్ ఈజ్ అ లార్జ్ ఏరియా. మొత్తం కూకట్పల్లి ఏరియా అంతా మనకి బయోమ్ కింద వస్తుంది అనమాట. కూకట్పల్లి ఏరియా అంతా ఒక బయోము. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా హైదరాబాద్ లో ఇంకేంటి ఏరియాస్ ఉన్నాయి నాన్న? నాకు పేర్లు నేను పెద్దగా హైదరాబాద్ వెళ్ళలేదు, నాకు తెలీదు. ఓకే, సో మిగతా ఏరియాస్ మిగతా బయోమ్స్ కింద వస్తాయి అనమాట. సో మనకి హైదరాబాద్ అంతా ఒక బయోస్ఫియర్ అనమాట. ఓకే, ఎక్కడైతే బోల్డ్ అన్ని లివింగ్ ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ మధ్యన ఇంటరాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అనమాట. అది సో ఇది హౌ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎకాలజీ. ఎకాలజీ అనేది మనం ఒక సింగిల్ ఆర్గానిజం నుంచి మొదలెట్టి ఒక పాపులేషన్కి వెళ్తాం, విచ్ ఈస్ ఆఫ్ సిమిలర్ స్పీషీస్, ఒక గ్రూప్ ఆఫ్ సిమిలర్ స్పీషీస్. దాని తర్వాత కమ్యూనిటీకి వెళ్తాం. కమ్యూనిటీ అంటే డిఫరెంట్ స్పీషీస్ అన్ని కలిసి ఉండడం. దాని తర్వాత మనం ఈకోసిస్టమ్కి వెళ్తాం. ఈ డిఫరెంట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఒక కమ్యూనిటీలో అవి నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్, లైట్, టెంపరేచర్, వాటర్, సాయిల్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అన్నది మాట్లాడుకుంటాం. లాస్ట్ వచ్చేసి బయోమ్, ఆ పర్టికులర్ ఏరియాలోని ఉన్న ఓకే లివింగ్ ఇంకా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒక పర్టికులర్ ఏరియా అంతట్లోని మనం పూర్తిగా కవర్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే దాని ఒక పర్టికులర్ ఏరియా కూకట్పల్లి అంతా ఒక బయోమ్ కింద వస్తుంది. దాని తర్వాత మనకి ఇంకేమైనా ఏరియా ఉన్నదా? ఓకే, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఓల్డ్ హైదరాబాద్ ఏరియా, చార్మినార్ ఏరియా దగ్గర అంతా ఏదైతే ఉందో అదొక బయోమ్ కింద వస్తుంది. అలా డిఫరెంట్ బయోమ్స్, మొత్తం హైదరాబాద్ అంతా కలిపి మనకు ఒక బయోస్ఫియర్ అనమాట. అలాగా అర్థమైందా? అది దిస్ ఇస్ వాట్ వర్ ట్రైయింగ్ టు డూ, అది అనమాట. సో వన్ బై వన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్, ఓకే, మీకు నార్మల్ గా నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, పదండి. ఇప్పుడు పాపులేషన్ అంటే ఏంటి చెప్పాను? వాట్ డూ యూ మీన్ బై పాపులేషన్? గ్రూప్ ఆఫ్ ఏంటి? వాట్ ఈస్ ద పాపులేషన్ అన్న? మెంబర్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ లివింగ్ టుగెదర్. మెంబర్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ లివింగ్ టుగెదర్. ఓకే, అది అన్నమాట. సో హైదరాబాద్ ని నేను ఒక బయోస్ఫియర్ అన్నానంటే మన అర్త్ అంతా ఒక బయోస్ఫియర్ కింద తీసుకుంటాం. మన అర్త్ అంతటిని మనం బయోస్ఫియర్స్ గా తీసుకుంటే అర్త్ లో ఉన్న మనకి బోల్డ్ అని బయోమ్స్ ఉన్నాయి. టెంపరేట్ ఫారెస్ట్, డెసిడ్యుయస్ ఫారెస్ట్, డెజర్ట్స్, పోలార్ ఏరియాస్, ఇవన్నీ మనకి బయోమ్స్ కింద వస్తాయి. ఎక్కడెక్కడైతే లైఫ్ సర్వైవ్ అవుతున్నదో, లైఫ్ థ్రైవ్ అవుతున్నదో. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మిగతావన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నా అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అది పదండి ఫర్దర్. మూడోది మనకి థర్డ్ పాయింట్ ఏంటి నాన్న? థర్డ్ కమ్యూనిటీ. ఇది బేసిక్స్ ఆఫ్ ఇకాలజీ, తెలుసా? ఇది మీకు యాక్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. మీరు కావాలంటే బుక్ ఓపెన్ చేసుకొని చూడండి, ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా చూడండి, న్యూ ఎన్సీఆర్టీ అయినా చూడండి, మీకు ఎక్కడ ఇది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీళ్ళు. కానీ ఇది మీరు నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు దీంతో కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫర్దర్ మీరు ఎన్సీఆర్టీ చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే మీరు ఇది నేర్చుకోవాలి. సో వాట్ డూ యూ మీన్ బై కమ్యూనిటీ నాన్న? కమ్యూనిటీ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై కమ్యూనిటీ? వాట్ డూ యూ మీన్ బై కమ్యూనిటీ? group of different populations. Group of different populations. ఓకేనా? అది అన్నమాట.
దీంట్లో మనకి దీన్ని బట్టి డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి ఇంకా మనకి స్పీషీస్ పాపులేషన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. పాపులేషన్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, పదండి ఫర్దర్ ముందుకు వెళ్తూ నంబర్ 4 దట్ ఈస్ ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ లో ఏముంటుంది అన్న ఇంటరాక్షన్ బిట్వీన్ ద living and non-living organisms and the environment. Interaction between living organisms and environment. అందుకే మనకి ఎంతో ఇంపార్టెంట్ కదా ఇది, ఇకోసిస్టమ్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. అందుకే మనం దీన్ని ఏమంటాం, ఇకోసిస్టమ్ ని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ అంటాం. ఓకే, ఏమంటాం, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ అంటాం. స్ట్రక్చరల్ యూనిట్, బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ ఆర్గానిజం. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ అంటే ఇకోసిస్టమ్. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ. ఫస్ట్ ఇకాలజీ అర్థం చేసుకుంటేనే కదా ఫర్దర్ వెళ్ళి చాప్టర్ని అర్థం చేసుకుంటాం. మన ఇకాలజీని అర్థం చేసుకుంటే డైరెక్ట్ గా చాప్టర్ లోకి వెళ్తే చాప్టర్ బోరింగ్ గా పిచ్చెక్కుతుంది అనమాట. అందుకు ఇంకేం లేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 5th వచ్చేసి ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఓకే, బట్ ల్యాండ్స్కేప్ గురించి మనం అంత డీటెయిల్ గా చదువుకోపోయినా పర్వాలేదు, కానీ మనం యాక్చువల్ గాను డైరెక్ట్ గా బయోమ్ జంప్ అయిపోవచ్చు. సో లెట్ us జంప్ టు బయోమ్. బయోమ్ అంటే ఏంటి నాన్న, వాట్ డూ యూ మీన్ బై బయోమ్? బయోమ్ అంటే ఏం చెప్పాను నేను? ఓకే, బయోమ్ అంటే లార్జ్ ఏరియా విత్ అ స్పెసిఫిక్ వెజిటేషన్ కవర్, అది అంటాం బయోమ్ ని. లార్జ్ ఏరియా with specific vegetation cover. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ గా టెంపరేట్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, డెసిడ్యూస్ ఫారెస్ట్. ఓకే, ఏంటంటే వస్తాయి టెంపరేట్ ఫారెస్ట్. ఓకే, దాని తర్వాత గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట మనకి. ఓకే, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 6th పొజిషన్ లో మనకు వస్తుంది బయోస్ఫియర్. లాస్ట్ బయోస్ఫియర్. ఓకే, బయోస్ఫియర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ ఇకాలజీ. ఇకాలజీలో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే అన్నిటికన్నా లాస్ట్ వచ్చేసి మనకి ఇకాలజీ బయోస్ఫియరే ఉంటుంది అనమాట. ఓకే, it is the largest unit. ఓకే, సో ఎకాలజీ అంటే ఏంటి నాన్న? ఎకాలజీ అంటే మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని అండ్ ద నాన్ లివింగ్ థింగ్స్ అన్ని, మన చుట్టూ ఉన్న బయోటిక్ మరియు ఏబయోటిక్ కాంపోనెంట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ది ఎర్త్, మొత్తం భూమి మీద అంతటి మీద మనం ఏదైతే చూస్తున్నామో మనకు కనిపించిన వరకు మొత్తం, ఓకే, అదంతా మనకి బయోస్ఫియర్ కింద వస్తుంది. ఓకే, సో బయోస్ఫియర్ లో మళ్ళీ వేరే వేరే భాగాలు ఉన్నాయి. ఓకే, ఏ పార్ట్ లో అయితే ల్యాండ్ అంతా కవర్ అవుతుందో దాన్ని మనం లిథోస్ఫియర్ అంటాము. ఓకే, ఏ పార్ట్ లో అయితే మనకి ఎయిర్ ఇంకా గ్యాసెస్ కవర్ అవుతున్నాయో, ఎయిర్ ఇంకా గ్యాసెస్ కలిపి మనకి అట్మాస్ఫియర్ ఫామ్ చేస్తాయి. ఓకే, అది అన్నమాట. వాటర్ తో కలిపి, వాటర్ ఏదైతే ఉందో అందులోని వాటర్ వచ్చేసి మనకి హైడ్రోస్ఫియర్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ మూడు కాంపోనెంట్స్ తోటి 1 minute, లెట్ us say నేను ఈ మూడు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటితో పాటు నేను ఏం చేశాను, ఐ యాడెడ్ ద బయోటిక్ కాంపోనెంట్స్, దట్ ఈస్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ని యాడ్ చేశాను నేను. లివింగ్ ఆర్గానిజమ్స్ ని యాడ్ చేస్తే ఇవన్నీ కలిపి నాకు ఏమవుతాయి, వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము, బయోస్ఫియర్ అంటాం. అర్థమైందా? అది ఓకే, అది అన్నమాట. లివింగ్ ఆర్గానిజం ఆల్ ఆన్ ది ఎర్త్, మొత్తం భూమి అంతటి మీద. ఓకే, ఆన్ ఎర్త్. ఓకే, డన్. ఇది వచ్చేసి బయోస్ఫియర్ కింద వస్తుంది అనమాట. అది డన్ అయింది. ఇక్కడ వరకు క్లియర్ అయినా నాన్న? ఇక్కడ వరకు క్లియరే కదా? ఓకే, నౌ దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ టర్మ్స్ విచ్ యూ షుడ్ నో. మనం ముందుకెళ్లే ముందు కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్, ఒక రెండు మూడు టర్మ్స్ ఉన్నాయి, అవి నేర్చుకున్న తర్వాత మనం ఇంకా
చాప్టర్ లోకి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ద ఫస్ట్ టర్మ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈస్ ద హ్యాబిటాట్. అన్నిటికన్నా ఫస్ట్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఏమిటి? వాట్ డు యు మీన్ బై హ్యాబిటాట్? హ్యాబిటాట్ అంటే లొకేషన్ ఆర్ అడ్రస్ ఆఫ్ ది ఆర్గానిజం. మీ ఇంటి అడ్రస్ ఎలాగో మీ హ్యాబిటాట్, అలాగే ఒక ఆర్గానిజం ది లొకేషన్ లేదంటే దాని అడ్రస్ ఎక్కడైతే అది ఉంటున్నదో, ఓకే, దాన్ని మనం హ్యాబిటాట్ అంటున్నాం. అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకే, అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకే, ఒక హ్యాబిటాట్ లో ఒక ఆర్గానిజము మిగతా బయోటిక్ ఇంకా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, రెండవ టర్మ్ నంబర్ 2 ఈస్ నీష్. నీష్ గురించి మీరు వినే ఉంటారు. వాట్ ఈస్ అ నీష్ నాన్న? నీష్ అంటే ఏమిటి? వాట్ ఈస్ అ నీష్? నీష్ అంటే ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ అన్ ఇకోసిస్టమ్. ఒక ఈకోసిస్టమ్ లోని ఒక పర్టికులర్ ఆర్గానిజం ది ఫంక్షన్ ఏంటి? ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ అన్ ecosystem. దీన్ని మనం ఏమంటాము? నీష్ అంటాము. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ యూనిక్ టు ఈచ్ ఆర్గానిజం. ఇది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ యూనిక్ టు ఈచ్ ఆర్గానిజం. ప్రతి ఒక్క ఆర్గానిజం కి దాని ఓన్ నీష్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరందరూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ యూనిక్. మీరందరూ డిఫరెంటే. కనిపించడానికి మనందరం మనుషుల్లో కనిపించిన ఈచ్ వన్ ఆఫ్ ఈస్ యూనిక్ అండ్ డిఫరెంట్. అలాగే ప్రతి ఒక్క ఆర్గానిజం ది దాని ఓన్ రోల్ ఉంటుంది ఒక ఈకోసిస్టమ్ లోని. దాన్ని మనం నీష్ అంటాం అనమాట. ఓకే, అది సేమ్ స్పీషీస్. ఓకే, ఫర్ సపోజ్ లెట్ us సే 2 కుక్కలు ఉన్నాయి. 2 కుక్కలు ఒకే ఏజ్, రెండు సేమ్ ఫుడ్ కూడా తినచ్చు. బట్ దే విల్ నాట్ హ్యావ్ అ సేమ్ నీష్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? మీ ఇంట్లో ఫర్ సపోజ్ మీరు 2 సిబ్లింగ్స్ ఉన్నారు. ఓకే, 2 సిబ్లింగ్స్, 2 అన్నదమ్ములు లేదంటే అప్పచెళ్ళు లేదంటే అన్న ఇంకా చెల్లి అలాగేనో ఉండుంటారు కదా. సో బోత్ ఆఫ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ నీష్. ఓకే, మీ ఇద్దరిది ఓన్ స్పెషాలిటీ మీ ఇద్దరికి ఉంటుంది అనమాట. అలాగా. సో ఎంతమంది ఉంటే అంతమందికి సెపరేట్ నీష్ ఉంటాయి. ఓకే, పదండి. రైట్. ఓకే, సరే, ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ కాబట్టి నాన్న. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ అనేది చేస్తాను. రండి, కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసుకొని 2-3 క్వశ్చన్స్ చేసుకుందాము. చేసుకుంటే మనకి ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. రైట్? ఓకే, రండి. చూడండి, you have already learned in previous classes that ecology is a subject which studies interaction among organisms and between the organism and its physical or abiotic environment. Kada? Ecology is basically concerned with 4 levels of organization. ఇందులో organisms, populations, communities, biomes వరకు చెప్తున్నారు. కానీ నేను మీకు దీని తర్వాత ఇకోసిస్టమ్ ఇంకా బయోస్ఫియర్ వరకు కూడా చెప్పేసాను నేను మీకు కదా. పదండి, అది ఇప్పుడు మనకి ముందుకెళ్ళి. ఓకే, లెట్ us try to understand organism and its environment. ఇదంతా ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఇది మీకు న్యూ ఎన్సీఆర్టీలో లేదు, ఓల్డ్ ఎన్సీఆర్టీలోనే ఉంది. అండ్ ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీ పార్టే మొత్తం ఇవాళ సెషన్ అంతట్లో మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. పదండి నన్ను చూడండి. ఇకాలజీ ఎట్ ది organismic level is essentially physiological ecology which tries to understand how different organisms are adapted to their environments. Okay, ఎలాగ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వాటి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కి ఎలా అడాప్ట్ అవుతున్నాయి, ఎలా బతుకుతున్నాయి, ఎలాగైతే కంటిన్యూస్ గా ఎన్వైరన్మెంట్ ఏమైనా చేంజ్ అవుతుందంటే దాని తగ్గట్టు ఆర్గానిజమ్స్ ఎలాగ అడాప్ట్ అవుతున్నాయి అనమాట. ఈ అడాప్టేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ సర్వైవ్ అవడం కోసే కాదు కానీ రీప్రొడక్షన్ కోసం కూడా. ఓకే, అది you may have learnt earlier classes అదంతా అయిపోయింది. ఓకే, sun tilt of its axis cause annual variations in intensity and duration of temperature resulting in distinct seasons. మనకి వేరే సీజన్స్ వస్తాయి. సమ్మర్ సీజను, వింటర్ సీజను, రెయినీ సీజను, స్ప్రింగ్ సీజను, అలాంటి డిఫరెంట్ సీజన్స్ వస్తాయి దానివల్ల. దీస్ వేరియేషన్స్ టుగెదర్ విత్ యాన్యువల్ వేరియేషన్ అండ్ ప్రెసిపిటేషన్. చూడండి, మనకి ఏదైతే సూర్యుడు ఎలాగైతే యాక్చువల్ గా రివాల్వ్ చేస్తున్నాడు, సూర్యుడు చుట్టూ ఎలాగైతే అర్త్ రివాల్వ్ చేస్తుందో దానివల్ల ఎలాగైతే మనకి లైట్ ఇంకా టెంపరేచర్ తో సంబంధించిన యాక్సెస్ అనేది మారుతూ ఉంటుందో అలాగే మనది యాన్యువల్ వేరియేషన్ ఇన్ ప్రెసిపిటేషన్ అంటే వర్షం అనమాట. ప్రెసిపిటేషన్ అంటే ఏమీ లేదు నాన్న, వర్షాలు అనమాట. వర్షాలనే ప్రెసిపిటేషన్ అంటాం. సో precipitation can be in different forms. It can be in the form of rainfall,
ఆర్ స్నోఫాల్ ఏదైనా అవ్వచ్చు. ఇవి రెండు మనకి ప్రెసిపిటేషన్ కింద కౌంట్ అవుతాయి. ఓకే, సో బోత్ రెయిన్ అండ్ స్నో, దిస్ ఇంక్లూడ్స్ బోత్ రెయిన్ అండ్ స్నో అకౌంట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మేజర్ బయోమ్స్ సచ్ as డెజర్ట్. డెజర్ట్ లో మనకి వర్షాలు చాలా తక్కువ పడతాయి, అందుకే అక్కడ డ్రైగా ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్ లో వర్షాలు పిచ్చిగా పడతాయి, అందుకే అక్కడ ఎక్కువ ఉంటుంది, చాలా తడితడిగా ఉంటుంది మట్టంతా ఎప్పుడు. ఓకే, దాని తర్వాత టండ్రా. టండ్రా అంటే ఏమిటి? టండ్రా అంటే చల్లగా ఉన్న ప్రదేశాలు అనమాట. అక్కడ స్నో పడుతుంది, మంచు పడుతుంది అనమాట, ఎండ్ ఎక్కువగా పెనిట్రేట్ చేయలేదు అలాగనమాట. ఓకే, అది రండి గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ఏదైతే గ్రాఫ్ ఉన్నదో ఈ గ్రాఫ్ లో వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేశారు అంటే, దీంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఎలాగా వేరే ఏవైతే బయోమ్స్ ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ బయోమ్స్. ఆర్క్టిక్ అండ్ ఆల్పైన్ టండ్రా, కోనిఫెరస్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్, ట్రాపికల్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్, వీటన్నిటి గురించి చెప్పారు. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారో నేను చెప్తాను వినండి. వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్లై ఇన్ దిస్ ఇస్ దట్, ఓకే, మనకి ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట. -15 నుంచి టెంపరేచర్ స్టార్ట్ చేశారు. -15 అంటే మనకి ఎక్కడ ఉంటుందన్న? పోలార్ రీజన్స్. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పోలార్ రీజన్స్ టు ది ఈక్వేటర్ రీజన్. ఇప్పుడు నేను అర్త్ ది ఒక డయాగ్రామ్ వేసాను అంటే, ఓకే, ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ అండ్ డయాగ్రామ్ ఆఫ్ ది ఎర్త్, ఇది ఎర్త్ డయాగ్రామ్ అంటే ఇది వచ్చేసి ఈక్వేటర్, దిస్ ఇస్ ద ఈక్వేటర్, అవునా కదా? ఇది వచ్చేసి ఈక్వేటర్, రైట్? ఇంక ఇవి వచ్చేసి పోలార్ రీజన్స్. మనకి ఇక్కడ ఏవైతే రీజన్స్ ఉంటాయో ఈ రీజన్స్ వచ్చేసి మనకి పోలార్ రీజన్స్. ఓకే, అవునా కాదా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఎట్ ప్రెసెంట్ పోలార్ రీజన్స్ నుంచి నేను ఇటుపక్క మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాను. అందుకే నాకు -15 డిగ్రీస్ నుంచి నేను ఈక్వేటర్ లో ఉన్న 30 డిగ్రీస్ సెల్సియస్ వరకు మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 డిగ్రీస్ సెల్సియస్ వరకు మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను, అది అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు నేను ఫర్ సపోజ్ మొదలెట్టాను అనమాట. లెటస్ సే, ఓకే, దీక్షి ఏం చేశారు? దీక్షి ఉన్నారు కదా, దీక్షి అనుకున్నారు నేను భూమిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, భూమి మీద ఉన్న డిఫరెంట్ బయోమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనేసి ఒక ఎక్స్ప్లోరేషన్ మొదలెట్టారు అనమాట. ట్రిప్ ఇక్కడ పోలార్ రీజియన్ నుంచి మొదలెట్టి ఆమె ఈక్వేటర్ పక్క వస్తున్నారు అనమాట. షీఈస్ కమింగ్ టువర్డ్స్ ద ఈక్వేటర్ అనమాట. ఓకే, అలా ఈక్వేటర్ పక్క వస్తున్నప్పుడు వెన్ షీఈస్ కమింగ్ ఆల్ ద వే టు ద ఈక్వేటర్, షీ ఎన్కౌంటర్స్ డిఫరెంట్ బయోమ్స్. ఫస్ట్ ఏమో పోలార్ రీజియన్ లో ఆర్క్టిక్ టండ్రా చూస్తారు ఆమె. ఆర్క్టిక్ టండ్రా అంటే ఏంటన్నా, దూరం వరకు మంచు ఏమో పూర్తిగాను, ఎంత దూరం వరకు చూస్తే అంత దూరం వరకు మంచు, గ్లేషియర్స్, ఇంకేమీ లేవు, అది అన్నమాట. అది ఓకే, అది జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, కొంచెం ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇలాంటి టైంలోని. అలా దీక్ష ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏం చూసారు, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం చెట్లు కనిపిస్తున్నాయి అనమాట. లైట్ గా కోనిఫెరస్ ఫారెస్ట్ కనిపిస్తున్నాయి, దేవదా ట్రీస్, ఇలా క్రిస్మస్ ట్రీస్ లాంటి ట్రీస్ కనిపిస్తున్నాయి అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చారు, టెంపరేట్ రీజన్ అంటాం దాన్ని. కోనిఫెరస్ ఫారెస్ట్ అదంతా ఏదైతే ఉందో అదంతా టెంపరేట్ రీజన్ అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొంచెం చెట్లు, ఇంకా యానిమల్స్, డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇంకా అప్పుడు దాన్ని బట్టి అర్థం ఏంటంటే, ఓ టెంపరేచర్ పెరుగుతూ ఉండడం వలన ఏమైంది, ఈ ఎక్కువ టెంపరేచర్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అడాప్ట్ అవ్వగలుస్తున్నాయి అని అనుకున్నారు. అండ్ బై ద టైమ్ షీ ఆల్మోస్ట్ రీచ్ ద ఈక్వేటర్, షీ రీచ్ ద రెయిన్ ఫారెస్ట్ సచ్ as అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ రీచ్ అవగానే ఎక్కడ చూస్తే అక్కడ ఫుల్ చెట్లు, పెద్ద చెట్లు. ఓకే, ఇక్కడ చిన్న చెట్లు, మీడియం సైజ్ చెట్లు, పెద్ద చెట్లు, కోతులు, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట. సో దట్ మీన్స్ మనకి ఈక్వేటర్ వస్తూ మనకి నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ అవుతాయి. ఇది మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో కూడా చదువుతాం. ఓకే, లాటిట్యూడినల్ గ్రేడియన్స్ అవన్నీ చదువుకుంటాం మనం, మీకు అర్థమవుతుంది అదంతాను. బట్ నేను మీకు కొంచెం బేసిక్ గా చెప్పేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడికి రండి, ఇప్పుడు ఇది మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎప్పుడైతే మనం -15 నుంచి మొదలెట్టామో మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ది ఆర్క్టిక్ అండ్ ఆల్పైన్ టండ్రా విచ్ ఇస్ ఇన్ ద పోలార్ రీజియన్. ఓకే, అలా ముందుకు వెళ్తూ ఇక్కడ మనకి కోనిఫెరస్ ఫారెస్ట్ చూడండి, ఇక్కడ వచ్చి ఓవర్లాప్ అవుతున్నది. ఈ ఓవర్లాప్ అవుతున్న కోనిఫెరస్ ఫారెస్ట్ లోని మీరు చూసుకున్నట్లయితే ప్రెసిపిటేషన్ కూడా పెరుగుతున్నది కంపారిటివ్ గా. దానివల్ల ప్రెసిపిటేషన్ పెరగడం వల్ల పోనీ మంచు పడినా కూడా పడుతున్నది కదా, నీళ్లు అనేవి అందుతున్నాయి కదా. ఇక్కడ పూర్తిగా మంచు గట్టిగా ఉండిపోవడం వల్ల ప్లాంట్స్ గ్రో అవ్వడం చాలా కష్టం. కానీ ఇక్కడ కొంచెం అంత కూడా మంచు లేకపోవడం వల్ల, కొంచెం మట్టి ఉండడం వల్ల కొంచెం కోనిఫెరస్ ఫారెస్ట్ వస్తున్నది. కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే ఇలాంటి ప్లాంట్స్ వస్తాయి అనమాట. ఓకే, అది ఇలాంటి ప్లాంట్స్ అనమాట, కోన్ లాంటి ప్లాంట్స్ వస్తాయి అనమాట. ఓకే, క్రిస్మస్ ట్రీస్ లాంటివి కదా. దాని తర్వాత టెంపరేట్ ఫారెస్ట్ వెళ్ళాం. టెంపరేట్ ఫారెస్ట్ లో ఇంకొంచెం బెటర్ సిచ్యువేషన్. దాని తర్వాత ట్రాపికల్ ఫారెస్ట్ లో, దీంట్లో అయితే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వస్తాయి మనకి. దీని ఇటుపక్క మనం చూసుకున్నట్లయితే మనకు చూడండి, మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ద హైయెస్ట్ ప్రెసిపిటేషన్.
హైయెస్ట్ ప్రెసిపిటేషన్ ఎక్కడ ఉన్నది? ట్రాపికల్ ఫారెస్ట్ లేదంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, టీఆర్ఎఫ్ అంటాం, టీఆర్ఎఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, ఇక్కడ మనకి గ్రాస్ ల్యాండ్ లోని ప్రెసిపిటేషన్ తక్కువ ఉన్నది కానీ టెంపరేచర్ ఎక్కువ వరకు వెళ్తున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెంపరేచర్ రేంజ్ అవుతున్నది. ప్రెసిపిటేషన్ తక్కువ, బికాస్ ప్రెసిపిటేషన్ తక్కువ కానీ ఫేవరబుల్ టెంపరేచర్ ఉండడం వల్ల చాలా దూరం దూరం వరకు గడ్డే గ్రో అవుతున్నది అనమాట. గడ్డి తెలుసు కదా, గడ్డి అదే గ్రో అవుతున్నది. పెద్ద పెద్ద చెట్లు అంత తక్కువ ప్రెసిపిటేషన్ లో గ్రో అవ్వలేవు. సో చిన్న చిన్న గడ్డి ఏదైతే ఉందో అది గ్రో అవుతుంది అనమాట. వాటిలో దూరం దూరం వరకు గ్రాసే కనిపిస్తున్నది. అర్థమైందా? అది గ్రాస్ ల్యాండ్ అంటే. డెజర్ట్ లో ఏంటంటే మనకి టెంపరేచర్స్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. రాత్రి టైంలోని కూల్ అయిపోతుంది టెంపరేచర్, డే టైంలో చాలా హాట్ గా అయిపోతుంది. ఓకే, ఎక్కువ ప్రెసిపిటేషన్ లేదు, లీస్ట్ ప్రెసిపిటేషన్, లీస్ట్ ప్రెసిపిటేషన్. ఓకే, లీస్ట్ ప్రెసిపిటేషన్. లీస్ట్ ప్రెసిపిటేషన్. ఓకే, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, ఇన్ డెజర్ట్. ఓకే, అది మనకి ఆర్క్టిక్ టండ్రా లో కంపారిటివ్ గా డెజర్ట్ కన్నా ఎక్కువ ప్రెసిపిటేషన్ ఉన్నది ఇంకా చెప్పాలంటే, రైట్? అది అనమాట. ఇది ఇప్పుడు ఈ గ్రాఫ్ అంతా మీకు అర్థమైందా? ఈ గ్రాఫ్ లో ఇంకేం డౌట్స్ లేవు కదా మీ అందరికి? ముందుకెళ్ళిపోదామా నాన్న? పదండి ముందుకెళ్ళిపోదామనండి. ఓకే, పదండి. రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్స్ విత్ ఇన్ ఈచ్ బయోమ్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ హ్యాబిటాట్స్. మేజర్ బయోమ్స్ ఆఫ్ ఇండియా చూసాం. On planet Earth, life exists not just in few favorable habits but also in extreme and harsh habitats లో కూడా మనకి లైఫ్ ఎగ్జిస్ట్ చేస్తుంది. such as the scorching Rajasthan desert, దేన్నైతే మనం థార్ డెజర్ట్ అంటాము. perpetually rain-soaked Meghalaya forests, deep ocean trenches, torrential streams. ఓకే, పర్మాఫ్రోస్ట్ పోలార్ రీజన్స్ అంటే పర్మాఫ్రోస్ట్ అంటే పర్మనెంట్ గా ఫ్రాస్ట్ అయి ఉంటాయి, చల్లదనం పూర్తిగా మంచుతో కప్పేసి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత హై మౌంటైన్ టాప్స్, బాయిలింగ్ థర్మల్ స్ప్రింగ్స్ అండ్ స్టింకింగ్ కంపోస్ట్ పిట్స్ టు నేమ్ అ ఫ్యూ. ఎక్కడ చూసినా మీకు మైక్రో ఆర్గానిజమ్స్ థ్రైవ్ అవుతాయి, సర్వైవ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. పదండి, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే ఏవైతే మేజర్ ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ ఆర్గానిజమ్స్ ది అడాప్టబిలిటీ, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ని డిసైడ్ చేస్తాయో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్, దట్ ఈస్ ద ఏబియాటిక్ ఫ్యాక్టర్స్. పదండి, లెట్ us టాక్ అబౌట్ ద ఏబియాటిక్ ఫ్యాక్టర్స్. రండి. సో నాన్న మీరు నాకు చెప్పండి, ఓకే, వాట్ ఆర్ ద మేజర్ ఏబియాటిక్ ఫ్యాక్టర్స్? మన చుట్టూ మనం చూసుకున్నట్లయితే మన ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనం వేరే వేరే కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు వాటిని. ఒకటి చూడండి, ఒకటి మనకి క్లైమాక్టిక్ అన్నమాట. ఏవైతే మన క్లైమేట్ డిసైడ్ చేస్తాయో దీంట్లో మనం ఏమంటాం? క్లైమాక్టిక్ ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. దీంట్లో వచ్చేసి మనకి టెంపరేచర్ వస్తుంది, టెంపరేచరు, లైటు, ఓకే, దాని తర్వాత వాటరు, ఇవన్నీ యాక్చువల్ గా మన చుట్టూ ఉన్న క్లైమేట్ డిసైడ్ చేస్తుంది. ఇవి మన క్లైమేట్ ని డిసైడ్ కూడా చేస్తాయి. అండ్ ఎయిర్. ఓకే, ఇంకో పక్క నుంచి మనకి ఏమొస్తాయి? టోపోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్ వస్తాయి. టోపోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి వచ్చేసి హై ఆల్టిట్యూడ్ లో ఉంటున్నాయా ఆర్గానిజమ్స్, లో ఆల్టిట్యూడ్ లో ఉంటున్నాయా, స్లోప్స్ లో ఉంటున్నాయా, అది అన్నమాట. అవి టోపోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్, హై ఆర్ లో ఆల్టిట్యూడ్. ఓకే, రెండోది వచ్చేసి మనకి స్లోప్స్ లో ఉంటున్నాయా ఏమిటి, అది ఒకటి ఆర్గానిజమ్స్, అది అన్నమాట. మూడోది వచ్చేసి లాస్ట్ ఇస్ ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ లో వచ్చేసి మనకి ఏమొస్తుందన్న? సాయిల్ వస్తుంది, మట్టి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే మనం ఈ చాప్టర్ లో చదువుకోబోతున్నాం అంటే అది వచ్చేసి మనకి టెంపరేచరు, లైటు, వాటరు మరియు సాయిల్. ఇవి నాలుగిటి గురించి మనం ఈ చాప్టర్ లో చదువుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. ఈ నాలుగు మనం యాక్చువల్ గా ఈ చాప్టర్ లో చదువుకోబోతున్నాం. ఓకే, పదండి, డన్. ముందుకెళ్దామా? ఓకేనా, రండి, పదండి. Let us go further and let us try to understand. అన్నిటికన్నా ఫస్ట్ టెంపరేచర్ గురించి అర్థం చేసుకుందాం రండి. Let us try to understand regarding temperature. పదండి. టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏబియాటిక్ ఫ్యాక్టర్ నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అన్నిటికన్నా ఫస్ట్ టెంపరేచర్.
అన్నిటికన్నా ఫస్ట్ టెంపరేచర్. ఓకే ఓకే పదండి స్టార్ట్ చేద్దామా? షుడ్ వి స్టార్ట్? ఓకే రండి. సో టెంపరేచర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ abiotic factor. Temperature is the most important abiotic factor. ఓకే ఇందులో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం ది గ్రోత్ లోని రీప్రొడక్షన్ లోని వీటన్నిటిలోని దీని రోల్ ఉంటుందా లేదా? మనం నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అన్న 37 డిగ్రీ సెల్సియస్. మన చుట్టూ ఉన్న టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఎప్పుడు 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుందా? ఉండదు. ఎక్కువ కూడా ఉంటుంది సమ్మర్ సీజన్ లో, వింటర్ సీజన్ లో దానికన్నా తక్కువ కూడా ఉంటుంది, రైట్? సో మన బాడీలోని ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ గా మీరు మాట్లాడుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ది ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరేచర్ సెన్సిటివ్. పర్టికులర్ గా ఆప్టిమం టెంపరేచర్ ఉంటేనే ఆ ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఏ ఎంజైమ్ అయినా తీసుకోండి, మీ గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఉన్న ఎంజైమ్స్ అవనండి, ఇంటెస్టైన్ లో మనకి డైజెషన్ అవుతున్న ఎంజైమ్స్ అవనండి, లేదంటే మన బాడీలో ఇంకెక్కడైనా ఎంజైమ్స్ తీసుకోండి అన్న, ఎంజైమ్స్ అన్ని టెంపరేచర్ సెన్సిటివ్, ఆప్టిమం టెంపరేచర్ లో మాత్రమే పనిచేస్తాయి, రైట్? ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అన్ని చోట్ల టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఉండదు. సో మన బాడీలోని ఒక కేపబిలిటీ ఉంది. వాట్ వీ డూ ఇస్ వీఆర్ యూరిథర్మల్. వాట్ వీ కెన్ డూ, వీ కెన్ సర్వైవ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. మనకి డిఫరెంట్ టెంపరేచర్ రేంజ్ ఇచ్చినా కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం, అవునా కాదా? దాన్ని మనం ఏమంటాం? యూరిథర్మల్ నేచర్ అంటాం. అదే మనం మాట్లాడుకోబోతున్నాం పదండి. సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం లో, యాజ్ ఐ టోల్డ్, ఓకే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ హ్యావ్ ఎంజైమ్స్ ఇన్ దెమ్. All living organisms, okay, will have enzymes in them which are temperature sensitive. Enzymes ఏవైతే ఉన్నాయో these are sensitive to temperature, sensitive to a particular temperature. ఈ పర్టికులర్ టెంపరేచర్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ, దట్ ఈస్ బేసికలీ ద ఆప్టిమమ్ టెంపరేచర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆప్టిమమ్ టెంపరేచర్. మన హ్యూమన్ బాడీలో ఉన్న ఆప్టిమమ్ టెంపరేచర్ నేను ఏదైతే చెప్పానో హ్యూమన్స్ లో వచ్చేసి మనకి ఎంత ఉంటుందన్న, హ్యూమన్స్ లోని 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఓకే, వేరే ఆర్గానిజమ్స్ లో వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పోలార్ బియర్ తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోలార్ బియర్స్, లెట్ అస్ సే నేను హ్యూమన్స్ గురించి మాట్లాడినప్పుడు అలాగా, ఇప్పుడు నేను పోలార్ బియర్స్ గురించి మాట్లాడుకున్నాను అనుకోండి. పోలార్ బియర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే యాక్చువల్ గాను పోలార్ రీజియన్స్ లో ఉంటున్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాను అనుకోండి. దే సర్వైవ్ ఇన్ సబ్ జీరో టెంపరేచర్స్. ఆ సబ్ జీరో టెంపరేచర్స్ లో కూడా అవి యాక్చువల్ గా మేనేజ్ చేసుకోగలగాలి, రైట్? ఓకే, దాని తర్వాత కొన్ని డీప్ ఆర్కే బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ ఆర్కే బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, ఓకే, అవేం చేయాలి? అవి డీప్ హైడ్రోథర్మల్ వెంట్స్ లో ఉంటాయి. ఎక్కడైతే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇట్ కెన్ క్రాస్ 150 or 200 డిగ్రీ సెల్సియస్. అప్పుడు ఏం చేస్తాయి అనమాట అవి? ఓకే, సో డీప్ హైడ్రోథర్మల్ వెంట్స్ లోని కూడా అవి సర్వైవ్ అయిపోతాయి. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? మనకి ఈ పోలార్ బియర్ సబ్ జీరో టెంపరేచర్ అంటే, సబ్ జీరో అంటే ఏంటి? జీరో కన్నా తక్కువ, -1, -2, -5, -10 టెంపరేచర్స్, -15 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఆర్కే బ్యాక్టీరియా వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ. మనం వచ్చేసి ఒక దాదాపు 50-60 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా మనం మేనేజ్ చేసుకుంటాం. ఒక పక్క నుంచి మనకి 5 డిగ్రీ సెల్సియస్ 4 డిగ్రీ సెల్సియస్ అయినా కూడా మనం మేనేజ్ చేసేస్తాం, అవునా కదా? ఎందుకు ఇలాగా? బికాస్ వీ కెన్ హ్యాండిల్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అన్నమాట. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ యూరిథర్మల్ అండ్ స్టెనోథర్మల్ ఆర్గానిజమ్స్. పదండి, యూరిథర్మల్ అండ్ స్టెనోథర్మల్ ఆర్గానిజమ్స్ రండి. ఓకే, సో దీనికన్నా ముందు నేను కొన్ని క్వశ్చన్స్ పెట్టాను నేను మీకోసం, మర్చిపోయాను. పదండి ఈ క్వశ్చన్స్ చేసుకొని ముందుకు వెళ్దామా? ఒక నిమిషం ఆగండి, నేను యూరిథర్మల్ స్టెనోథర్మల్ గురించి ఒకసారి చెప్పేసి మీకు ఈ క్వశ్చన్ చేపిస్తాను. ఆగండి. ఓకే రండి, లెట్ us టాక్ అబౌట్ యూరిథర్మల్ అండ్ స్టెనోథర్మల్. ఓకే, క్వశ్చన్స్ చేద్దామా లేదంటే యూరిథర్మల్ స్టెనోథర్మల్ గురించి మాట్లాడుకుందామా? ఇప్పటి వరకు చదివిన దాని మీద కొంచెం క్వశ్చన్స్ చేసుకుందామా? రండి, క్వశ్చన్స్ చేసుకుందాం. ముందు అవి కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తే బెటర్గా. అది రైట్. ఓకే, presence of plants arranged well defined vertical layers depending on their height can be best seen in. ఓకే, మనకి ప్లాంట్స్ అనేవి వేరే వర్టికల్ లేయర్స్ లోని, ఓకే, మనకు ఉన్నాయి అంటే దాన్ని మనం ఏమంటాము? స్ట్రాటిఫికేషన్ అంటాము. మన స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే ఏంటి? నాకు ఫస్ట్ ఒక చిన్న ప్లాంట్ ఉంది నాన్న, ఇంత ప్లాంటే ఉంది, ఓకే, ఇంతే ప్లాంట్ ఉంది. దాని తర్వాత ఇంత పెద్ద ప్లాంట్ వచ్చింది, ఓకే, దాని తర్వాత ఇంత పెద్ద ప్లాంట్ వచ్చింది. ఓకే, అలాగా నా ప్లాంట్స్ ది హైట్ పెరుగుతున్నది.
ప్లాంట్స్ ది హైట్ ఇలా పెరుగుతూ వెళ్తున్నది. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైతే ఉన్నదో ఇది నేను ఎక్కడ చూస్తాను, ఏ బయోమ్ లో చూస్తాను, గ్రాస్ ల్యాండ్ లోనా, టెంపరేట్ లోనా, ట్రాపికల్ సవానానా, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, అది అడుగుతున్నాం అనమాట. ఎక్కడ చూస్తాను నేను ఇది? ఆలోచించుకొని చెప్పండి, పదండి. ఎక్కడ చూస్తాం మనం? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో చూస్తాం, రైట్? పదండి, నెక్స్ట్ క్వశ్చన్. An association of individual of different species living in the same habitat and having functional interaction is. An association of individuals of different species అన్నారు, living in the same habitat and having functional interaction. దీన్ని మనం ఏమంటాం అన్న? What do we call it? దీన్ని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ ఇట్ నాన్న? ఏమంటాం దీన్ని మనం? ఏమంటాం? పాపులేషన్ అంటామా? ఏమంటాం? వాట్ డు వి కాల్ ఇట్? ఈకోసిస్టమ్ అంటామా? హ్యావింగ్ ఫంక్షనల్ ఇంటరాక్షన్, అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ హ్యావింగ్ ఫంక్షనల్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. దీన్ని మనం ఏమనుకున్నాము? ఏమవుతుంది ఇది? ఆలోచించుకొని చెప్పలేదు మీరు. బయోటిక్ కమ్యూనిటీ అవుతుంది. చూడండి, మన కమ్యూనిటీ అంటే ఏంటి అనుకున్నాను అన్న? కమ్యూనిటీ అంటే ఏమనుకున్నాం? వాట్ ఈస్ ద కమ్యూనిటీ? మన కమ్యూనిటీ అంటే ఏమనుకున్నాం? వాట్ ఈస్ ద కమ్యూనిటీ? కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్, డిఫరెంట్ పాపులేషన్స్ కలిస్తే మనకు ఒక కమ్యూనిటీ వస్తుంది, అవునా కాదా? మరి ఎలాగ మీరు ఇకోసిస్టమ్, ఇకలాజికల్ నీష్ అంటున్నారు. ఇకోసిస్టమ్ అంటే ఏమవుతుంది? వాట్ ఈస్ ఇకోసిస్టమ్? ఇకోసిస్టమ్ అంటే మనకి ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ తో కూడా ఇంటరాక్షన్ అవుతున్నట్టు. మనం చెప్పుకున్నాం మన ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ గురించి ఇక్కడ లేదు. మనకి పాపులేషన్ ఇంటరాక్షన్ గురించి చెప్పుకున్నాం. పాపులేషన్ ఇంటరాక్షన్ ఎక్కడ చూస్తాం? కమ్యూనిటీలో చూస్తాం. అర్థమైందా? అది అన్నమాట. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. బయోస్ఫియర్ ఇస్ చెప్పండి. బయోస్ఫియర్ అంటే ఏంటి? వాట్ ఈస్ బయోస్ఫియర్? బయోస్ఫియర్ ఈజ్ చెప్తారా? ఫాస్ట్ గా చెప్పాలి, త్వరగా చెప్పాలి. పదండి. బయోస్ఫియర్ ఈజ్ ఏంటి? బయోస్ఫియర్ ఈజ్ composed of all the living organisms present on earth which interact with the physical environment కదా? ఆప్షన్ డి. ఓకే, రైట్. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం యూరిథర్మల్ ఇంకా స్టీనోథర్మల్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ దానికన్నా ముందు లెట్ us టాక్ వన్స్ అగైన్ అబౌట్ ఎన్విసాట్. సార్ మీరు అంటారు ఎన్విసాట్ ఇంకా మరి చెప్పరు, బాగుంది కదా అని మీరు అనుకున్నారు కదా? అలా లేనే లేదు. ఎన్విసాట్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది అన్నాం. ఓకే, నిన్నటి వరకు ముందు ఉండేది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇంకా రాద్దాం అనుకుంటున్నారు అనేసి 27th అక్టోబర్ వరకు మనకి ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, 27th అక్టోబర్ వరకు మీరు ఇంకా ఎంవిసాట్ రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరైతే ఇంకా ఎంవిసాట్ రాయలేదో, ఓకే, లేదంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అనమాట మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, ఇది ఒక మాక్ టెస్ట్, 1 గంట సేపు టెస్ట్ అంతే, 1 hour టెస్ట్. దేంట్లో అయితే మీకు 30 బయాలజీ క్వశ్చన్స్, 15 ఫిజిక్స్ క్వశ్చన్స్, మరి 15 కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి. నీట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది, 1 గంట సేపులో అయిపోతుంది టెస్ట్ అనమాట. సో ఓకే, ఇప్పుడు మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఈ టెస్ట్ రాయండి అన్న. ఓకే, ఇందులో మీకు అప్ టు 100% స్కాలర్షిప్ దొరుకుతుంది ఆన్ వేదాంతోస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో. ఓకే, అది అన్నమాట. పదండి, ఇందులో మనకి బేసిక్ గా 11th స్టూడెంట్స్ అందరికి 11th సిలబస్ మొత్తం ఉంది, 12th స్టూడెంట్స్ అందరికి 12th సిలబస్ మొత్తం ఉన్నది. ఓకే, మీకు మంచి రివార్డ్స్ ఎలాగో ప్లాన్ అయ్యి ఉన్నాయి. కానీ నేనైతే మీకు ఇది ఒక మంచి మాక్ టెస్ట్, మీరు డెఫినెట్ గా ఇది అటెండ్ అవ్వాలనేసి నేను మీకు చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ అటెండెడ్ డెఫినెట్లీ అటెండ్ చేయండి. ఓకేనా? పదండి, అంతేనా? దట్స్ ఇట్. సో 27th అక్టోబర్ గుర్తుపెట్టుకుంటారు, మనకి 27th అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకొక వారం రోజులు ఎక్స్టెండ్ అయిపోయింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది, యూ కెన్ చెక్అవుట్ దట్ లింక్. ఆ లింక్ వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఆఫ్లైన్ రాద్దాం అనుకుంటున్నారంటే 27th ఒక ఎగ్జామ్ ఉన్నది ఆఫ్లైన్ సెంటర్స్ లో. ఆన్లైన్ రాద్దాం అనుకుంటున్నారంటే ఎప్పుడైనా రాయొచ్చు ఈ వారం రోజుల్లో. ఓకేనా? లాగిన్ అయ్యి రాసేయడం, ఎగ్జామ్ అటెండ్ చేయడమే అంతే. కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, చూసుకోండి. రండి, ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద స్టీనోథర్మల్ అండ్
డ్రాపర్స్ కూడా రాయొచ్చమ్మా, రాయొచ్చు. ఓకే పదండి రండి. రైట్ ఓకే పదండి అన్న. జోక్స్ అపార్ట్, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం కొంచెం రండి. ఓకే వి వర్ టాకింగ్ అబౌట్ స్టీనోథర్మల్ మరియు యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, స్టీరోథర్మల్ మరియు యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు స్టీనోథర్మల్ ఇంకా యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటే బేసిక్ గా ఎలాంటి రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ లోని మనకి ఆర్గానిజమ్స్ బతకగలవో దాని మీద మనం వీటిని డివైడ్ చేస్తాం అనమాట. సేమ్ మీరు అందరికీ గుర్తున్నట్లయితే తెలుసు కదా, హోమియోధర్మ్స్ పాయికిలోధర్మ్స్ ఆల్మోస్ట్ సేమ్ అదే అనమాట, అదే కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ కూడా వాటి బాడీ టెంపరేచర్ ఎంతవరకు అవి రెగ్యులేట్ చేసుకోగలవు. ఓకే, అది మన బాడీ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ పెడితే హోమియోధర్మ్స్, కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ లేదు అంటే పాయికిలోధర్మ్స్. గుర్తుందా? రైట్, అది అన్నమాట. ఓకే పదండి రండి. సో స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్ they can tolerate a narrow range of temperature. They can tolerate narrow range of temperature. narrow range of temperature అంటే దాదాపు ఒక 10-15 డిగ్రీస్ ఇటు అటు అయితే పర్వాలేదు, దానికన్నా ఎక్కువైతే బతకలేవు. అప్పుడప్పుడు ఒక 5 to 10 డిగ్రీస్ ఇటు అటు అయితేనే అవి సర్వైవ్ అవ్వగలవు అనమాట. అంత నేరో రేంజ్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి వైడ్ రేంజ్ అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ని మేనేజ్ చేయగలవు. ఓకే, అది అన్నమాట. రైట్, ఇక్కడ వచ్చేసి ఈ ఆర్గానిజమ్స్ ని మనం కోల్డ్ బ్లడెడ్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ కోల్డ్ బ్లడెడ్ ఆర్ పాయికిలోథర్మ్స్ అంటాం. వీటిని పాయికిలోథర్మ్స్ అంటాం. ఓకే, they can't maintain a constant body temperature. They can't maintain constant body temperature. Constant body temperature. ఓకే, ఇక్కడ వచ్చేసి వీటిని మనం ఏమంటాము, వార్మ్ బ్లడెడ్ అంటాం. ఓకే, ఇవి వచ్చేసి దే క్యాన్ మెయింటైన్ a కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. మన బాడీ మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాం లేదా? 37 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడు మెయింటైన్ చేసి పెడతాం మనం. అది అన్నమాట కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ అంటే. కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఓకే రైట్, అయింది. మూడో పాయింట్, థర్డ్ పాయింట్. ఓకే, హోమియోస్టాసిస్ అనేది ఏమి ఉండదు, అంటే బాడీలో కంటిన్యూస్ గా టెంపరేచర్ ఒక బ్యాలెన్స్ అవుతూ ఉండడం అనేది ఏమీ ఉండదు అనమాట. సో దెర్ ఈస్ నో హోమియోస్టాసిస్ ప్రెసెంట్. ఓకే, మనకి మెటబాలిక్ రియాక్షన్స్ లో ఒక కంటిన్యూస్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో ఫామ్ అయి ఉంటుంది. అది ఈ ఆర్గానిజం లో ఉండదు. హోమియోస్టాసిస్ ఇస్ అబ్సెంట్, హోమియోస్టాసిస్ ఇస్ ప్రెసెంట్. ఓకే, అది లాస్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయన్న, వాట్ విల్ బి ది ఎగ్జాంపుల్స్ హియర్? ఎగ్జాంపుల్స్ ఏమిటి ఇక్కడ? ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్, రెప్టైల్స్, ఫిషెస్ అవి కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఓకే, అది అన్నమాట. అయింది. రైట్, ఇప్పుడు ఫర్దర్ ముందుకెళ్ళి ఇంకొంచెం కాన్సెప్ట్ లోకి ముందుకెళ్దాం అనమాట. ఓకే పదండి. ఇప్పుడు మనం జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్గానిజమ్స్ మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం అంటే టెంపరేచర్ బట్టి, వాటి బాడీలో ఉన్న టెంపరేచర్ ఇంకా చుట్టూ ఉన్న టెంపరేచర్ బట్టి వాటిని డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే మన భూమి మీద ఉన్న వేరే రీజన్స్ ఏవైతే ఉన్నాయో, బయోమ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని బట్టి మనకి ఆర్గానిజమ్స్ వేరే చోట్ల ఎలా మనం చూస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అడాప్టెడ్ టు డిఫరెంట్ టెంపరేచర్స్ ఆల్ ఓవర్ ద ఎర్త్ అన్నమాట. అది పదండి, దీన్నే మనం జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ డ్యూ టు టెంపరేచర్. ఓకే, ఇప్పుడు మనం అర్థం ఇందాక డయాగ్రామ్ వేసుకున్నట్టు ఒక డయాగ్రామ్ వేసుకుందాం చూడండి. ఓకే, ఇందులో వచ్చేసి మనకి మిడిల్లో ఏదైతే ఉందో ఈ రీజన్ ఏమన్నా మనం ట్రాపికల్ రీజన్ అంటాం. ఈక్వేటర్ రీజన్ దగ్గర ఏముంటుంది మనకి, ఈక్వేటర్ ఏదైతే ఉందో 1 మినిట్ ఆగండి, ఇలా కాదు. ఓకే, సో మనం ఈక్వేటర్ నుంచి
ఈక్వేటర్ నుంచి మనం కొంచెం ఇటుపక్క నుంచి ఇటుపక్క ఇంక ఇటుపక్క కొంచెం వరకు మనం వెళ్తాం కదా, ఇది ఈక్వేటర్. ఈ రీజన్స్ మనం ట్రాపికల్ రీజన్స్ అంటాం. సో దిస్ ఇస్ ఈక్వేటర్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద ట్రాపికల్ రీజన్. ఇది వచ్చేసి మన, సో దిస్ ఇస్ ద ట్రాపికల్ రీజన్. ఇటుపక్క వెళ్తే కూడా మనకి ట్రాపికల్ రీజన్స్ వస్తాయి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామనుకోండి కింద పక్క, ఇక్కడ మనకి ఏవైతే రీజన్స్ వస్తాయో వాటిని మనం టెంపరేట్ రీజన్స్ అంటాం. ఓకే, ఏవైతే రీజన్స్ ఇక్కడ ఉంటాయో, ఓకే, ఏవైతే రీజన్స్ ఈ ఏరియాలో ఉన్నాయో వీటిని మనం టెంపరేట్ రీజన్స్ అంటాం. టెంపరేట్ రీజన్స్ అంటాం. లాస్ట్ లో వచ్చేసి మనకి ఫైనల్ గా ఈ రీజన్. ఓకే, దీస్ ఆర్ ద పోలార్ రీజన్స్. ఓకే కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, టెంపరేచర్ ఏదైతే ఉన్నదో ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్స్ కి ఎప్పుడైతే మనం వెళ్తామో, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, మనకి టెంపరేచర్ ఏమవుతుందన్న ఇక్కడ తగ్గుతుంది. మన ఈ పోల్ నుంచి ఈక్వేటర్ పక్క వచ్చామనుకోండి, పోల్ నుంచి నేను ఈక్వేటర్ పక్క వస్తున్నాను అనుకోండి, లెట్ us say ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పోల్ టు ది ఈక్వేటర్, టువర్డ్స్ ది ఈక్వేటర్ నేను వస్తున్నానంటే టెంపరేచర్ పెరుగుతుంది కదా. కరెక్ట్, ఈ పాయింట్ క్లియర్ కదా, దీంట్లో ఏం డౌట్ లేదు కదా, రైట్. ఇది అన్నమాట. అందుకే మనకి ఇప్పుడు చూడండి ఒక్కొక్క ప్లాంట్, అందుకే ఆర్గానిజం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మ్యాంగో ప్లాంట్ మీరు తీసుకున్నట్లయితే, మ్యాంగో ప్లాంట్ నాకు పోలార్ రీజన్స్ లో ఉంటుందా? ఉండదు. నేను వెళ్ళి మామిడి పండు చెట్టు ఏదైతే, మామిడి పండు టెంకాయ ఏదైతే ఉందో ఆ టెంకాయ తీసుకున్నాను, శుభ్రంగాను మంచి మామిడి పండు దొరికిందనేసి చక్కగా జుర్రేసాను మామిడి పండు. ఇప్పుడు ఆ మామిడి పండు తీసుకొని, టెంకాయ తీసుకొని నేను ఒక అర్త్ ఎక్స్ప్లోరేషన్ కి వెళ్తున్నాను. వెళ్ళి నేను పోలార్ రీజన్ ఏదైతే ఉందో ఆ పోలార్ రీజన్ లో వెళ్ళి అక్కడికి వెళ్ళి మామిడికాయ టెంకాయ ఏదైతే ఉందో అక్కడ వేస్తాను. అక్కడ దాని ఒక కొత్త చెట్టు వస్తుంది. ఇలాగ నేను ఏం చేస్తున్నాను, గ్రీన్ కవర్ అనేది భూమి మీద పెంచుతున్నాను అని నేను అన్నానంటే అవుతుందా ఏమన్నా? అవే అవ్వదు. ఎందుకు? అక్కడికి వెళ్తే అది గ్రో అవ్వదు. ఇట్ గ్రోస్ ఇన్ ద ట్రాపికల్ ఏరియాస్. మ్యాంగో మనకి ట్రాపికల్ ఏరియాస్ లోనే గ్రో అవుతుంది. సో ప్రతి ఒక్క ఆర్గానిజం కి దానికి నచ్చినట్టు ఒక టెంపరేచర్ రేంజ్ ఉన్నది. ఆ రేంజ్ లో అది ఉండడానికి ట్రై చేస్తుంది, ఆ రేంజ్ లోనే అది గ్రో అవుతుంది. అది అన్నమాట. ఓకే, ఫస్ట్ సపోజ్ నేను స్నో లెపర్డ్ గురించి మాట్లాడుతున్నాను. లెట్ us టాక్ అబౌట్ స్నో లెపర్డ్స్. స్నో లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో చల్లటి జాగాల్లోనే ఉంటాయి. బట్ స్కిన్ ఏదైతే ఉంటుందో చాలా థిక్ గా ఉంటుంది. ఇంకా అవి టెంపరేట్ రీజన్స్ లో ఉంటాయి. ఓకే, అది అన్నమాట. అలాగే నేను ట్యూనా ఫిష్ గురించి మాట్లాడాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్యూనా ఫిష్, ఓకే, ట్యూనా ఫిష్ ఏదైతే ఉందో ట్రాపికల్ వాటర్స్ లోనే ఉంటుంది. ట్యూనా ఫిష్ వచ్చేసి. ఓకే, అలాగే నేను పోలార్ బియర్ గురించి మాట్లాడాను అనుకోండి. పోలార్ బియర్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుంది అన్న? పోలార్ బియర్ ఎక్కడ ఉంటుంది? పోలార్ రీజన్ లోనే ఉంటుంది. ఇంకెక్కడ మీకు దొరుకుతుందో అది దొరకదు. అది ఎందుకంటే ఆ రీజన్ లో ఉండడానికి దానికి అలవాటు అయిపోయింది. అదే దాని ఇల్లు అనమాట. అదా, రైట్. ఇది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి. ఓకే, డన్ అయింది. ఇక్కడ వరకు ఈ విషయం కంప్లీట్ అయిపోయింది. ఓకే, పదండి. ఇప్పుడు కావాలంటే కొంచెం మనం రీడింగ్ చేసుకుందాం. రండి, లెట్ us do a little bit reading. ఓకే, ఇది వచ్చేసి ఒక గ్రాఫ్. దీంట్లో అయితే మనకి డైరెక్ట్ గా నారో రేంజెస్, ఇటుపక్కైనా నారో రేంజెస్ లో ఏదైనా ఉంటున్నాయి అంటే వాటిని మనం స్టీనోథర్మల్ అంటాము. ఓకే, మధ్యలో ఏదైతే వైడ్ రేంజ్ లో ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటిని మనం యూరోథర్మల్ అంటాం అనమాట. అది వచ్చేసి ఈ గ్రాఫ్. ఓకేనా, ఫర్దర్ మనం ముందుకెళ్తూ కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం అండి. టెంపరేచర్ ఇస్ ద మోస్ట్ ఎకలాజికల్లీ relevant environmental factor. You are aware that average temperature on land varies seasonally, decreases progressively from equator. Okay, decreases progressively from equator towards the poles and from plains to the mountain tops. కింద నుంచి మనం కొండపక్క ఎక్కుతున్నప్పుడు కూడా మనకి చల్లదనం పెరుగుతూ వెళ్తుంది. It ranges from sub-zero levels in polar areas and high altitudes to less than 50 degrees Celsius in tropical deserts. There are, however, unique habitats such as thermal springs and deep sea hydrothermal vents where average temperatures exceed 100 degrees Celsius. 100 degrees Celsius కన్నా ఎక్కువ అయిపోతుంది అనమాట. అక్కడ మనకి ఆర్కే బ్యాక్టీరియా బతికేస్తాయి మరి. అది అన్నమాట. It is general knowledge that mango trees do not and cannot grow in temperate countries like Canada and Germany. Okay, అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మ్యాంగో ట్రీస్ they cannot grow in temperate countries like Canada and Germany. Snow leopards are not found in Kerala forest. కేరళ ఫారెస్ట్ లో మనకు దొరుకుతాయా?
దొరకవు. ట్యూనా ఫిష్ ఆర్ రేర్లీ కాట్ బియాండ్ ట్రాపికల్ latitudes in the ocean. You can readily appreciate the significance of temperature to living organism when you realize that it affects the kinetics of enzymes. Enzyme kinetics ఏదైతే ఉందో ఎంజైమ్ కైనెటిక్స్ టెంపరేచర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. త్రూ ఇట్ బేసల్ మెటబాలిజము, యాక్టివిటీ, ఇంకా మిగతా ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో బ్రీతింగ్, డైజెషన్, రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషను, యూరిన్ ఫార్మేషను, ఇవన్నీ యాక్చువల్ గాను టెంపరేచర్ మీద, రీప్రొడక్షన్ కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఫ్యూ ఆర్గానిజమ్స్ కెన్ టాలరేట్ అండ్ థ్రైవ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ లో ఏవైతే థ్రైవ్ చేస్తాయో వాటిని మనం యూరిథర్మల్ అంటాం. కానీ మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ మన చుట్టూ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ విచ్ ఆర్ నోన్ as Stenothermal. The levels of thermal tolerance determine to a large extent their geographical distribution. ఇది అయిపోయింది. ఓకే, అది అన్నమాట. ఇన్ రీసెంట్ ఇయర్స్ దెర్ హ్యాస్ బీన్ అ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్. అంటే మనకి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అవుతుందో దాని గురించి చెప్తున్నారు అనమాట. గ్లోబల్ వార్మింగ్ లో ఏమవుతున్నది అంటే మన యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. పర్ 1 డిగ్రీ సెల్సియస్ 2 డిగ్రీ సెల్సియస్ కంటిన్యూస్ గా గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వలన మన గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. మెల్ట్ అయిపోయి మనకి ఏమవుతున్నాయంటే సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్స్ రైజ్ అవడం వలన ఏమవుతున్నది, మనకి ప్రాబ్లం వస్తున్నాయి. మనకి ఈజీగా ఫ్లడ్స్, ఇంక సునామీ లాంటి సిచ్యువేషన్స్ అన్ని వస్తాయి అనమాట. దట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇకాలజీ. ఓకే, పదండి రండి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ గురించి మాట్లాడుకుంటాం. లెట్ us టాక్ అబౌట్ వాటర్. పదండి, లెట్ us టాక్ అబౌట్ వాటర్. వాటర్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్. వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏబయోటిక్ ఫ్యాక్టర్. అంటే టెంపరేచర్ తర్వాత నెక్స్ట్ మనకి వాటర్ ఏదైతే ఉందో చాలా అంతవరకు ఆర్గానిజమ్స్ ది అడాప్టేషన్స్, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, వాటర్ లేని జాగాల్లో ఆర్గానిజమ్స్ తక్కువ ఉంటాయి, వాటర్ బాగా ఉన్న జాగాల్లో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఉప్పు ఎక్కువ ఉంటుందో నీళ్ళలో అలాంటి చోట్ల ఆర్గానిజమ్స్ తక్కువ ఉంటాయి. ఉప్పు తక్కువ ఉండి నీళ్లు ప్యూర్ గా ఉంటాయి, మినరల్స్ బాగా బ్యాలెన్స్డ్ గా ఉన్నదంటే అలాంటి చోట ఎక్కువ ఉంటాయి. అది అన్నమాట బేసిక్ గా. ఓకే, పదండి. సో వాటర్ ని మనం ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అంటాం. వాటర్ ఈస్ నోన్ యాజ్ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. దేని మీద అయితే జీవితం యాక్చువల్ గా డిపెండ్ అయ్యి ఉందో. ఓకే, ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అంటాం వాటర్ ని. ఓకే, ఇది వచ్చేసి మన మెటబాలిక్ రియాక్షన్స్ కి ఒక మీడియం లా పనిచేస్తుంది వాటర్. వాటర్ యాక్ట్స్ యాజ్ అ మీడియం. ఇట్ యాక్ట్స్ యాజ్ అ మీడియం ఫర్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో వేరే మెటబాలిక్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ నీళ్లు కావాలి మనకి. ఓకే, ఫర్ సపోజ్ లెట్ us ఇఫ్ వి టాక్ అబౌట్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ అవనండి, ఓకే, ఫోటోసింథసిస్ అవనండి, లేదు అంటే రెస్పిరేషన్ అవనండి. ఓకే, ఇవన్నీ మనకి యాక్చువల్ గాను ఓకే నీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది. అవునా కాదా? కరెక్ట్, రైట్? ఇక్కడ వరకు క్లియర్? ఓకే, కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పాయింట్ మనకి క్లియర్ అయిపోయిందంటే కేసెట్ ఎగ్జామా? కేసెట్ అంటే కర్ణాటకలో జరుగుతుంది అదా? కర్ణాటక సిఈటి ఎగ్జామ్ అనేనా కేసెట్ అంటే? అది యాక్చువల్గా మీకు కర్ణాటకలో మెయిన్ గా ఇంజనీరింగ్ సీట్ కోసం చేస్తారు కదా, ఇంజనీరింగ్ సీట్స్ కోసం పెడతారు ఎగ్జామ్ కర్ణాటకలో కదా. సార్ క్లాస్ 5కి ఎండ్ చేయండి, 5:30కి సంధ్యా మ్యామ్ క్లాస్ ఉంది. సరే నాన్న, నేను మాక్సిమం 5:30లో పెండ్ చేసేస్తానండి మీ క్లాసు. నేనేం పెద్ద ఎక్స్టెండ్ చేసానులేండి మీ క్లాసు, మీరేం టెన్షన్ పడిపోక్కర్లేదు. అది ఓకేనా? పదండి. నా క్లాస్ మాక్సిమం మీకు 5:30 వరకే అవుతుంది, దానికన్నా ఎక్కువ లేట్ అవ్వదు. ఓకే, రైట్? పదండి రండి. సో ముందుకెళ్తూ లెట్ us టాక్ అబౌట్ పిహెచ్ గురించి మాట్లాడదాం. పిహెచ్ ఇంకా సెలినిటీ ఏదైతే ఉందో both are very much important for any organism to live in a particular water body. ఆ వాటర్ బాడీ దగ్గర ఉన్న ఆ వాటర్ బాడీకి అవి దగ్గర ఉంటున్నాయన్నా, లేదు అంటే ఆ వాటర్ బాడీకి దగ్గర ఉంటున్నాయన్నా, లేదు అంటే ఆ పర్టికులర్ ఏదైతే వాటర్ బాడీ మీద మనం డిపెండ్. ఫర్ సపోజ్ మన హ్యూమన్ సెటిల్మెంట్స్, మన సివిలైజేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇంక సివిలైజేషన్స్ అన్నిటికన్నా ఫస్ట్ మనం సముద్రాల దగ్గర, నదుల దగ్గర యాక్చువల్ గా చేశారు.
ఎందుకంటే నీళ్ళు అనేవి ఒక ఇంపార్టెంట్ నెసెసిటీ. మెయిన్ గా నదులు, లేక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూనే ఫస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ థ్రైవ్ అవ్వడం మొదలెట్టాయి. ఎందుకంటే నీళ్ళు అనేది మనందరికీ ఇంపార్టెంటే, అవునా కాదు? అది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ థింగ్. వాటర్ అనేది మనకి వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో పిహెచ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై పిహెచ్? పిహెచ్ అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ కదా. మనకి సెలినిటీ అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్. ఇవి రెండు ఏవైతే ఉన్నాయో చాలా అంత వరకు యాక్చువల్ గా ఆర్గానిజమ్స్ ది సర్వైవ్ అయ్యే అబిలిటీని డిసైడ్ చేస్తాయి అనమాట. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ మనం సెలినిటీ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ సెలినిటీ ఫస్ట్. లెట్ us టాక్ అబౌట్ సెలినిటీ ఫస్ట్. పదండి. ఓకే, చూడండి, మనకి సెలినిటీ ఏదైతే ఉన్నదో వేరే వేరే జాగాల్లో వేరే వేరేగా ఉంటుంది. ఉప్పు అంటే సెలినిటీ అంటే ఉప్పుది కాన్సన్ట్రేషన్ అనమాట, ఉప్పు అనమాట. బేసిక్ గా సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ సెలినిటీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా పార్ట్స్ పర్ థౌజండ్స్ లో మెజర్ చేయడం జరుగుతుంది. పార్ట్స్ పర్ 1000 ఏదైతే ఉందో దాంట్లో మనం మెజర్ చేస్తాం అనమాట. పార్ట్స్ పర్ 1000 లో మెజర్ చేస్తాం దేన్ని? సెలినిటీని. 1 minute. ఓకే, సో వేరే వేరే జాగాల్లో చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఫర్ సపోజ్ ఇన్లాండ్ వాటర్స్ అంటాం. ఇన్లాండ్ వాటర్స్ అనుకోండి. ఇన్లాండ్ వాటర్స్ అంటే మనకి నదిలు, లేక్స్, నదీలు అంటే రివర్స్, లేక్స్, పాండ్స్, ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్లాండ్ వాటర్స్ కింద వస్తాయి. వీటిలో మనకి సాల్ట్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 5 ppt. ppt అంటే పార్ట్స్ పర్ 1000. అంటే అవుట్ ఆఫ్ 1000 వాటర్ మాలిక్యూల్స్ 1 సాల్ట్ మాలిక్యూల్ అనమాట. 1 ppm అంటే ఏంటో తెలుసా? వాట్ డూ యూ మీన్ బై 1 ppm? 1 ppm అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ సాల్ట్ ఫర్ 100 మాలిక్యూల్స్, 1000 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. 5 ppm అంటే 5 మాలిక్యూల్స్ ఆఫ్ సాల్ట్ ఫర్ 1000 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. అలాగనమాట. ఓకే, అలాగా మనకి నెక్స్ట్ ఓషను లేదంటే సముద్రాల్లో అదే సముద్రాలు, మహాసాగర్, మహాసముద్రం, సముద్రం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసి 30 to 35 parts per million వరకు ఉంటుంది. ఓకే, దాని తర్వాత కొన్ని రీజన్స్ వస్తాయి నోన్ యాజ్ హైపర్ సెలైన్ లగూన్స్. ఇక్కడ చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుంది ఈ లగూన్స్ లో. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాదాపు మోర్ దాన్ 100 parts per million ఉంటుంది. చాలా ఎక్కువ, ఇది అర్థమైందా? అది అన్నమాట. పదండి, రైట్. ఇప్పుడు సాల్ట్ టాలరెన్స్ తో సంబంధించి ఈ ఏదైనా ఆర్గానిజం ఇప్పుడు గ్రో అవుతున్నది, ఒక పర్టికులర్ రీజన్ లో ఆర్గానిజం గ్రో అవుతున్నది. ఓకే, అక్కడే సర్వైవ్ అవుతున్నది, అక్కడే రీప్రొడ్యూస్ చేస్తున్నది, అన్ని చేస్తున్నది అనుకోండి. సో ఆ పర్టికులర్ సాల్ట్ కండిషన్ కి అది హ్యాబిచువేట్ అవ్వాలి, అలవాటు పడాలి దానికి, అవునా కాదా? సో దాని గురించి మనం సాల్ట్ టాలరెన్స్ లోని 2 కేటగిరీస్ వస్తాయి. సాల్ట్ సెలినిటీది లేదంటే సాల్ట్ టాలరెన్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాంతో సంబంధించి మనం 2 కేటగిరీ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్. సేమ్ యూరిహెలైన్, స్టీనోహెలైన్, అదే అన్నమాట లెక్క మనకి. ఓకే, సో చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ యూరిహెలైన్ మరియు స్టీనోహెలైన్. సో ఇందాక మనం టెంపరేచర్ కోసం ఏదైతే వాడామో అలాంటి సిమిలర్ డెఫినేషన్. దే కెన్ టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్. మనకి యూరిహెలైన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ టాలరేట్ వైడ్ రేంజ్ ఆఫ్ salt concentration. They can tolerate narrow range. అంటే ఏమిటి చెప్పండి నాన్న? అంటే బేసిక్ గా మనకి యూరిహెలైన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో యూరిహెలైన్ ఆర్గానిజమ్స్ వచ్చేసి చాలా వైడ్ రేంజ్ అన్నమాట. అంటే ఒక 5 parts per 1000 ఉన్న ఒక 30 to 35 parts per 1000 ఉన్నా, అంటే 5 to 35 ppt ఉన్నా కూడా ఆ రేంజ్ లో మేనేజ్ చేసేయగలవు. కానీ ఇవాళ కాదు, స్టీనోహెలైన్ ఏవైతే ఉన్నాయో 30 నుంచి 35 లోపే ఉండాలి. దానికన్నా ఎక్కువ అయిపోతే అది హ్యాండిల్ చేయలేము, అమ్మో నా వల్ల కాదు అంటే అనమాట. ఓకే, అది అనమాట. ఓకే, పదండి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సాల్మన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి షార్క్ అనమాట. సో అఫ్ కోర్స్ మనం నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద అక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో అఫ్ కోర్స్ మనం ఫిషెస్ గురించి మాట్లాడుకుంటాం, రైట్? పదండి, రండి. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా మనం లైట్ పక్క వెళ్తాం నాన్న. నెక్స్ట్ మనం ఇంకా లైట్ పక్క వెళ్తాం, బట్ నాట్ వితౌట్ రీడింగ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ చదవకుండా కాదు, ఎన్సీఆర్టీ ఒకసారి చదువుకొనే ముందుకు వెళ్తాం రండి. ఓకే పదండి. నెక్స్ట్ టు టెంపరేచర్, వాటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. In fact, life on earth originated in water and it is unsustainable without water. Kada? Its availability is so limited in deserts that only special adaptations make it possible to live there. The productivity and distribution of plants is also heavily dependent on water. You might think that organisms living in oceans, lakes and rivers should not face any water related problems, but it is not true. For aquatic organisms, chemical composition, pH of water becomes important. The salt concentration measured as salinity in parts per thousand is less than 5 in inland waters, 30 to 35 in sea and more than 100 in some hypersaline lagoons. Some organisms are tolerant of wide range, వాటిని యూరిథర్మల్ అంటాం, మిగతా వాటిని స్టెనోథర్మల్ అంటాం. Many freshwater organisms cannot live for long in sea and water and vice versa because of the osmotic problems. Osmotic problems అంటే ఏంటి నాన్న? ఓకే మీకు తెలుసు కదా మీకు ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? 3 కండిషన్స్ మనం చదువుతాం. హైపోటానిక్ ఏంటది? హైపర్టానిక్ మరి మూడోది ఏంటది? మూడో టైపు 1 minute ఏంటది? ఐసోటానిక్. వినే ఉంటారు కదా ఈ వర్డ్స్, ఎక్కడైనా మీరు వినే ఉంటారు. హైపోటానిక్, ఐసోటానిక్, హైపర్టానిక్ అని. హైపోటానిక్ అంటే నా చుట్టూ ఉన్న సొల్యూషన్ వాటర్ లోని సాల్ట్ తక్కువ ఉంది, సో నా బాడీ నుంచి సాల్ట్ చుట్టూ ఉన్న సొల్యూషన్ కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఒక సెల్ పెట్టాను, దాని చుట్టూ ఉన్న సొల్యూషన్ లో ఆ సెల్ కన్నా సాల్ట్ తక్కువ ఉందంటే సాల్ట్ బయటికి వెళ్తుంది. ఆ సెల్ కన్నా సాల్ట్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఉప్పు లోపలికి వచ్చేస్తుంది. అవునా కదా? దాన్ని మనం ఆస్మాటిక్ ప్రాబ్లం అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం ఫ్రెష్ వాటర్ లో ఉంటున్నది, ఇన్లాండ్ వాటర్స్ లో, రివర్స్ లోని, లేక్స్ లో ఉంటున్నది. దాన్ని తీసుకొని సీ వాటర్ లో పడిస్తే చనిపోతుంది ఆ ఆర్గానిజం. ఎందుకంటే ఆ ఉప్పు ఏదైతే ఉన్నదో చుట్టూ ఉన్న ఆర్గానిజం లోని బోల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద వాట్ ఈస్ ఇన్సైడ్. సో ఆ ఉప్పు అంతా లోపలికి వచ్చేస్తుంది అనమాట ఆర్గానిజం లోకి. వచ్చేసి ఏమవుతుంది, ఆ ఆర్గానిజం లో ఉప్పుది క్వాంటిటీ ఎక్కువైపోయి దట్ ఆర్గానిజం విల్ డై. అది అనమాట. ఓకే, హైపర్టానిక్ సొల్యూషన్ లో పనిచేస్తుంది అలాంటప్పుడు సీ వాటర్. అది అనమాట. పదండి. రైట్. సో ఈ పాయింట్ మనందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మనం లైట్ గురించి మాట్లాడుకుంటాం. లెట్స్ టాక్ అబౌట్ లైట్. ఓకే, సో పదండి లైట్ గురించి మాట్లాడుకుందాం. సో గివ్ మీ, ఇప్పుడు ఎలాగో వర్షం మనం ఆల్రెడీ నీళ్ల గురించి మాట్లాడుకున్నాం. సో గివ్ మీ సమ్ సన్షైన్ అనమాట. ఎందుకంటే గివ్ మీ సమ్ రెయిన్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో గివ్ మీ సమ్ సన్షైన్. సన్షైన్ కావాలా? అందరికీ కావాలి. మీరే ఆలోచించండి నాన్న, లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి. ఒక రోజు మనకి ఎండ రాకుండా మబ్బుగా ఉంటే మనకి లోపల యాక్టివ్గా ఉంటాం, మనం చిరాగ్గా ఉంటాం. ఓకే, లేజీగా ఉంటుంది మనకి. క్లౌడీగా ఉండి వర్షం పడుతూ అలా ఉంటే మనకి ఏముంటుంది, మనకు కూడా నిద్ర వస్తున్నట్టు చిరాగ్గా ఉన్నట్టు ఉంటుంది. అదే శుభ్రంగా మంచిగా వెలుగొచ్చి ఎండ శుభ్రంగా పెట్టింది అనుకోండి, మనం యాక్టివ్గా ఫీల్ అవుతామా లేదా? సో దట్ ఈస్ ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ లైట్ ఆన్ అవర్ సర్కేడియం రిథమ్స్ అనమాట. మన సర్కేడియన్ రిథమ్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలోని. ఓకే, అంటే డే నైట్ ఏదైతే యాక్టివిటీ ఉందో మనది పూర్తిగా లైట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ప్లాంట్స్, ఫస్ట్ మన ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అది అనమాట. ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైట్ అనేది 3 వేరే విధాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ ప్లాంట్స్ కి మంచి క్వాలిటీ ఆఫ్ లైట్ కావాలి. అవి ఫోటోసింథసిస్ చేయాలనుకోండి. ఇఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ టు డూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ బాగా చేయాలనుకోండి, సర్వైవ్ అవ్వాలనుకోండి. ఓకే, సో ప్లాంట్స్ కి 3 ఇంపార్టెంట్ కావాలి. 3 ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా కావాలి. ఒకటి క్వాలిటీ కావాలి. ఓకే, మంచి క్వాలిటీ ఆఫ్ లైట్ కావాలి. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే సన్లైట్ దొరుకుతున్నదో ఇట్ షుడ్ బి బిట్వీన్ 400 to 700 నానోమీటర్. దేన్నైతే మనం ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. 400 to 700 నానోమీటర్, దేన్నైతే మనం ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి డ్యూరేషన్. ఓకే, సారీ ఇక్కడ కాదు. నంబర్ 2 వచ్చేసి డ్యూరేషన్. ఇప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ అంటే బేసిక్ గా యూఆర్ టాకింగ్ అబౌట్ ఫోటో పీరియాడిజం అనమాట. ఓకే, ఫోటో పీరియాడిజం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎంతసేపు వరకు, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు
ఎండ వస్తున్నదా లేదా, పొద్దున్న 10 గంటల నుంచి మంచి ఎండ స్టార్ట్ అయిందా, నాకు ఈ మంచి క్వాలిటీ ఎండ ఏదైతే మంచి క్వాలిటీ రేడియేషన్ ఏదైతే ఉందో అది నాకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వస్తున్నదా, లేదంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే వస్తున్నదా, దట్ విల్ డిపెండ్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గానిజం. సో ఫోటో పీరియాడిజం ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద టచ్ చేస్తుంది అనమాట ఇది. సో ఈ ఫోటో పీరియాడిజం కరెక్ట్ గా ప్లాంట్ కి అందింది అంటే, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ కరెక్ట్ టైం వరకు అందింది అంటే ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్లవరింగ్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద ఫోటో పీరియాడిజం, రైట్. దాని తర్వాత 2 to 10% ఆఫ్ సన్లైట్, కరెక్ట్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఇంటెన్సిటీ, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వస్తున్నది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వస్తున్నది, ఎంత తీక్షణంగా ఉన్నది, ఇంటెన్సిటీ ఎంత ఉంది. దిస్ విల్ డిసైడ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, అది అనమాట. ఇప్పుడు లైట్ ది ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ మనం చదువుకున్నాం, యానిమల్స్ ది కూడా లైట్ ది ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ యానిమల్స్. యానిమల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లైట్ ది ఎఫెక్ట్ ఏమిటంటే ఉంటుంది అన్న. ఫర్ సపోజ్ మనకి సీజనల్ బ్రీడింగ్, కొన్ని ఆర్గానిజమ్స్ మీ అందరికీ తెలుసు, ఓకే, సీజనల్ బ్రీడింగ్ చేస్తాయి, దానికోసం లైట్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, దాని తర్వాత మనకి మైగ్రేషను, ఓకే, మైగ్రేషను, లైట్ సన్లైట్ చాలా ఎక్కువ ఉందంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది, దానివల్ల మైగ్రేట్ అవుతాయి. ఫోరేజింగ్ యాక్టివిటీస్ అంటే బేసిక్ గా ఫుడ్ ఏదైతే సర్చ్ చేసుకుంటాయో ఆర్గానిజమ్స్, ఫుడ్ కోసం వెళ్తాయి కదా, వెతుక్కొని ఫుడ్ తింటాయి, లేదంటే వెతుక్కొని తెచ్చుకుంటాయి కదా, దాన్ని ఫోరేజింగ్ అంటాం. ఓకే, పదండి, రైట్. ఇప్పుడు మనం లేక్స్ లో జోనేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ లైట్ తో సంబంధించి జోనేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పదండి, రండి, లెట్ us talk about zonation లేదు అంటే ఆఫ్ లేక్స్ డ్యూ టు లైట్. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాను, గుర్తుందా లేదా, చాప్టర్ స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పాను, ఇందులో మనకి కాన్సెప్ట్ అనేది డెప్త్ ఉండదు, ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి కొంచెం చాప్టర్ లైట్ గా బోరింగ్ గా ఉంటుంది. ఇది అంతే, ఈకోసిస్టమ్ అంతే, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా అంతే. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇంకా కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ ఇదంతా మనకి యాక్చువల్ గాను కొంచెం బోరింగ్ గా ఉంటుంది అనమాట. లైట్ గా ఈ టాపిక్ కొంచెం డ్రై టాపిక్ అనమాట. ఇది ఇకాలజీ అనేది కొంచెం డ్రై టాపిక్, కానీ మీరు ఇది బాగా నేర్చుకోవాలి. మీకు హై వెయిటేజ్, మంచి వెయిటేజ్ ఉన్న యూనిట్ ఇది. ఓకే, ఈ ఒక్క యూనిట్ నుంచే మీకు దాదాపు మీకు 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి ఇదే యూనిట్ నుంచి. 10 క్వశ్చన్స్ అంటే ఆలోచించుకోండి నాన్న, ఎన్ని మార్క్స్, 40 మార్క్స్, అర్థమైందా. సో ఈ ఒక్క యూనిట్ నుంచి మీకు 40 మార్క్స్ వస్తాయి అనమాట, దాదాపు 40 to 48 మార్క్స్ అనొచ్చు నేను ఈజీగా, 40 to 48 మార్క్స్. ఓకే, అన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు ఇందులో. సో అందుకే ఇంపార్టెంట్ ఇకాలజీ యూనిట్. ఓకేనా, పదండి, రండి. సో అది కాకుండా ఇది ఈజీ కూడా కంపారిటివ్ గాను. ఆఫ్ కోర్స్ మీకు కొంచెం డ్రైగా అనిపించవచ్చు, ఐ నో, బట్ ఇట్ ఈస్ ఈజీ, నో నీడ్ టు వరీ. రండి, ఓకే, పదండి, రైట్. ఇప్పుడు జోనేషన్ ఆఫ్ లేక్స్ లోని లైట్ ఎంతవరకు, ఒక లేక్ మనం తీసుకున్నట్లయితే, ఓకే, ఒక లేక్ మనం తీసుకున్నట్లయితే, చెరువు తీసుకున్నట్లయితే, ఆ చెరువులో లైట్ ఎంతవరకు పెనిట్రేట్ అవ్వగలుగుతున్నది అన్న దాని మీద వాటిలో వేరే వేరే జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వేరే వేరే జోన్స్ లో వేరే వేరే రకాల ఆర్గానిజమ్స్ అనేవి సర్వైవ్ అవుతాయి అనమాట. దీన్నే మనం జోనేషన్ ఆఫ్ లేక్స్ అంటాం. అర్థమైందా. ఇప్పుడు ఇది చూడండి నాన్న, ఇక్కడ చూడండి కేర్ఫుల్ గా, ఇది వచ్చేసి ల్యాండ్ అనమాట. లెట్ us సే దిస్ ఈజ్ ల్యాండ్, ఇదంతా వచ్చేసి ల్యాండ్, ఇక్కడ దిస్ ఈజ్ ల్యాండ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లేక్ అనేది స్టార్ట్ అయింది. లేక్ లో మనం ఇక్కడ నుంచి మొదలెట్టాం అనుకోండి, అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి అలా 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 అలాగా కింద వరకు వెళ్తుంది, రైట్. ఓకే కదా. సో అలా మనం ముందుకెళ్తూ ఉంటే అలా డెప్త్ పెరుగుతుంది కదా లేక్ లోని, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్నిటికన్నా మీదన ఉన్న జోన్ ఏదైతే ల్యాండ్ కి దగ్గరగా ఉందో దాన్ని మనం లిటోరల్ జోన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ద లిటోరల్ జోన్. ఇది ల్యాండ్ కి దగ్గరగా ఉంది. బ్రయోఫైట్ లైక్ ఆర్గానిజమ్స్ అని ఇక్కడ గ్రో అవుతాయి అనమాట. ఓకే, బ్రయోఫైట్ లైక్ ఆర్గానిజమ్స్ ఏవైతే చెరువు అడ్డుకి గ్రో అవుతాయి, చెరువు బ్యాంక్ ఆఫ్ ద రివర్ లేదంటే బ్యాంక్ ఆఫ్ ద లేక్ ఏదైతే ఉందో, అడ్డుకి ఏదైతే ఉందో కొన్ని ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి. అవి లిటోరల్ జోన్ లో గ్రో అవుతాయి. కొన్ని ప్లాంట్స్ అవన్నీ అక్కడే ఉంటాయి అనమాట. బోల్డ్ అండ్ ఆంఫిబియన్ స్పీషీస్ కూడా ఈ లిటోరల్ జోన్ లో దగ్గర ఉండి కిందకి వెళ్ళి మీదకి వస్తుంటాయి. క్రోకోడైల్స్,
కప్పలు ఇవన్నీ అలాగే బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని తర్వాత మనకి ఇక్కడ ఓకే దీని తర్వాత మనకి ఇక్కడ ఫర్దర్ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఓకే లేక్ లో ఇలా స్ట్రేట్ కి వెళ్ళిన తర్వాత ఈ మీదనున్న రీజన్ ఏదైతే మొత్తం ఉన్నదో ఇది లిటోరల్ ల్యాండ్ కి దగ్గర ఉన్నది. ఈ మీదనున్న రీజన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం లిమ్నెటిక్ జోన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఈ రీజన్ అంతా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? లిమ్నెటిక్ జోన్ అంటాం. లిమ్నెటిక్ జోన్ అంటాం. ఈ లిమ్నెటిక్ జోన్ లో బేసిక్ గా కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని హైడ్రోఫైట్స్ ఇక్కడ సర్వైవ్ అవుతాయి. ఓకే, సో వీ కెన్ సీ సమ్ హైడ్రోఫైట్స్ హియర్. కొన్ని హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిజమ్స్ నీళ్ళలో ఫ్లోటింగ్ వి అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఎస్పెషల్ గా ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఓకే, దీని తర్వాత మనకి కింద పక్క వెళ్తే దీంట్లోనే ఓకే గోయింగ్ డౌన్ ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ జోన్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో విల్ బి టాకింగ్ అబౌట్ ఓకే 4 zones. ఓకే, విల్ బి టాకింగ్ అబౌట్ 4 zones నౌ. ఈ జోన్స్ గురించి మాట్లాడదాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ జోన్ ఏదైతే ఇక్కడ వస్తుందో అన్నిటికన్నా ఫస్ట్ జోన్ ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని మనం ఏమంటాము? యూఫోటిక్ జోన్ అంటాం. ఇక్కడ సన్లైట్ బాగా వస్తుంది చక్కగాను. యూఫోటిక్ జోన్. యూఫోటిక్ జోన్. యూఫోటిక్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మాక్సిమం సన్లైట్ అనేది లోపలికి పెనిట్రేట్ అవుతున్నది అనమాట. సన్లైట్ ఇలా వస్తున్నది వచ్చి ఇక్కడ వరకు పెనిట్రేట్ అవుతున్నది. సో ఇక్కడ మనకి అందుకే మాక్సిమం సన్లైట్ ఉంటుంది, మాక్సిమం లైట్ అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఫైటో ప్లాంక్టాన్స్ సర్వైవ్ అవుతాయి బాగా. ఫైటో ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో దే సర్వైవ్ హియర్. ఓకే, అది అన్నమాట. కిందకి అలా వెళ్తూ వెళ్తూ మనకి నెక్స్ట్ జోన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం డిస్ఫోటిక్ జోన్ అంటాం. నెక్స్ట్ జోన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏమంటాం? డిస్ఫోటిక్ జోన్ అంటాం. డిస్ఫోటిక్ జోన్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఇంకా సన్లైట్ తగ్గుతుంది అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ లైట్ రీచింగ్ హియర్ విల్ రిడ్యూస్ ద లిటిల్ బిట్. ఓకే, అది అనమాట. సి వచ్చేసి మనకి ప్రొఫండల్ జోన్. కిందకు వస్తూ వస్తూ ఇక్కడ వచ్చేస్తూ మనకి ఏమొస్తుంది? మనకి ప్రొఫండల్ జోన్ వస్తుంది. ప్రొఫండల్ జోన్ లోని మనకి ఇంకెలాంటి లైట్ పెనిట్రేట్ అవ్వట్లేదు. దెర్ ఇస్ నో లైట్ హియర్. సో ఆల్మోస్ట్ తక్కువ లైట్ లో ఉన్న ఏవైతే కొన్ని ఆర్గానిజమ్స్ ఫిషెస్ ఆ తక్కువ లైట్ లో కూడా సర్వైవ్ అయిపోతాయో ఆ ఫిషెస్ అక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి కిందన అన్నిటికన్నా వచ్చేసి బెంథిక్ జోన్. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అన్నిటికన్నా కిందన వచ్చేసి బెంథిక్ జోన్. బెంథిక్ జోన్ వచ్చేసి పిచ్ డార్క్ గా ఉంటుంది. ఇట్స్ పిచ్ డార్క్, పూర్తిగా డార్క్ అనమాట. ఇంకేం కనిపించదు అక్కడికి వెళ్తే. మీరు అంటే ఒక లైట్ సోర్స్ వెళ్ళకుండా అక్కడికి వెళ్తే మాత్రం అస్సలు ఏమీ అర్థం కాదు. ఓకే, ఏమీ కనిపించదు మీకు. అది ఇక్కడ మనకి బెంథిక్ జోన్ లోని కొన్ని రెడ్ ఆల్గే ఓకే కొన్ని బ్యాక్టీరియా ఇవన్నీ గ్రో అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఒక్కటే బెంథిక్ జోన్ కాదు, ఇదంతా బెంథిక్ జోన్. మనం చూసుకున్నట్లయితే మనకి బెంథిక్ జోన్ అనేది అక్కడ కింద ఉండడమే కాకుండా ఓకే ఇదంతా రీజన్ లో మనకి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు మొత్తం బెంథిక్ జోన్ గానే పనిచేస్తుంది. ఓకే, అది ఇది మనకి డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ద లేక్స్ అన్నమాట. ఇదే డయాగ్రామ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, లిటోరల్ జోన్, లిమ్నెటిక్ జోన్, ఫోటిక్ జోన్ 2 భాగాల్లో డివైడ్ చేస్తాను, యూఫోటిక్ డిస్ఫోటిక్ అని. దాని తర్వాత మనకి ఏ ఫోటిక్ జోన్ లేదంటే ప్రొఫండల్, దాని తర్వాత బెంథిక్ జోన్ వస్తుంది అనమాట. అది ఓకే, అది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ జోన్స్ ఇన్ ద లేక్. అది అయింది. లేక్స్ జోనేషన్ అయిపోయింది, మనది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఓకే ఓకే ఒక 2 పాయింట్లు మిగిలిపోయాయి మనకి. ఆ 2 పాయింట్లు మనకి కవర్ అయిపోతే మనకి లైట్ గురించి అయిపోయినట్టే. ఓకే, ఇంకొక 2 పాయింట్స్ మనం కవర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేయాల్సిన పాయింట్ యూవీ రేడియేషన్స్. యూవీ రేడియేషన్స్ గురించి మనకు తెలుసు. మనకి సూర్యుడి నుంచి వచ్చిన ఏవైతే రేస్ ఉన్నాయో దాంట్లో మనకి యూవీ రేస్ ఉంటాయి, రైట్? ఓకే, యూవీ రేస్ అనేవి ఉంటాయి. దీంట్లో మనకి యాక్చువల్ గాను ప్రాబ్లం మెయిన్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏవి మనకి యాక్చువల్ గా ఓజోన్ లేయర్ మనకి ఏ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నది అన్నది. మన ఓజోన్ లేయర్ ఏదైతే అట్మాస్ఫియర్ లో ఉన్నదో ఓకే మనకి ఎలాంటి యాక్చువల్ గా రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నది. దీంట్లో మనకు వచ్చేసి యూవీఏ, యూవీబి మరియు యూవీసి 3 టైప్స్ ఆఫ్ యూవీ రేస్ ఉంటాయి. ఇందులో మనకి
యూవీఏ ఏదైతే ఉన్నదో ఇదే మనకి యాక్చువల్గా మనకి యాక్చువల్గా వస్తుంది అనమాట. ఇది ఓజోన్ లేయర్ ట్రాప్ చేయక్కర్లేదు, ఆపక్కర్లేదు. ఇది వచ్చినా కూడా పెద్ద పర్వాలేదు. దిస్ ఇస్ మోడరేట్లీ హార్మ్ఫుల్. ఇదేం పెద్ద హార్మ్ చేయదు మనల్ని. ఇట్స్ ఓకే. దిస్ ఇస్ మోడరేట్లీ హార్మ్ఫుల్. ఓకే, కానీ యూవీబీ ఏదైతే వచ్చిందో ఇట్ ఈస్ క్వైట్ హార్మ్ఫుల్. కొంచెం డేంజరస్ ఇది. దీంతో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇది రాకూడదు మనకి. ఇంకా యూవీసీ ఏదైతే ఉందో దీన్ని మనం లీథల్ అంటాం. ఓకే, చాలా లీథలు. దీనివల్ల ఓకే స్కిన్ క్యాన్సర్స్, పిగ్మెంటేషన్ ఇష్యూస్ అవన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత ప్లాంట్స్ లో కూడా క్యాన్సర్స్ అవుతాయి. ప్లాంట్స్ లో కూడా మనకి యాక్చువల్గా కొన్ని డిసీజెస్ అవుతాయి దీనివల్ల, క్యాన్సర్స్ అవన్నీ. ఓకే, అది అనమాట. ఎందుకంటే మనకి యూవీసీ ఏదైతే ఉందో చాలా డేంజరస్. ఇట్ కెన్ కాజ్ మ్యూటేషన్స్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ మ్యూటాజన్. ఫిజికల్ మ్యూటాజన్ లా పనిచేస్తుంది. ఇది మ్యూటేషన్స్ కాజ్ చేస్తుంది అనమాట. అది ఓకే. ఇది ఒకటి ఇంపార్టెంట్ లైట్ తో సంబంధించింది, యూవీ రేడియేషన్స్. లాస్ట్ ఓకే, మనకి లైట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ప్లాంట్స్ ని యానిమల్స్ ని 2 కేటగిరీస్ లో డివైడ్ చేసుకోవాలి. అదొకటి మనం కవర్ చేసుకోవాలి. సో లైట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనకి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి నాన్న. దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్లాంట్స్ విత్ రెస్పెక్ట్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్. ఒకటి మనకి హీలియోఫైట్స్, మరి ఇంకోటి మనకి స్కియోఫైట్స్. హీలియోఫైట్స్ మరియు స్కియోఫైట్స్. హీలియోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏంటి, లైట్ ఎక్కువ కావాలి గ్రోత్ కోసం. ఓకే, అది అన్నమాట. సో దానివల్లే గ్రోత్ అవుతుంది. వీటికి లైట్ తక్కువ కావాలి. వీటికి షేడ్ లో గ్రో అవడానికి ఇష్టపడతాయి. ఇది అది అన్నమాట. చూస్తారు కదా మీరు, కొన్ని ప్లాంట్స్ అలాగే ఉంటాయి, మనకి షేడ్ లో బాగా గ్రో అవుతాయి. ఓకే, నీడలోని. అది అన్నమాట. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ తో సంబంధించి. యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ లో కూడా మనకి 2 రకాలు వస్తాయి ఆర్గానిజమ్స్. ఒకటి డయర్నల్, ఇంకోటి నాక్టర్నల్. డయర్నల్ అంటే మనకి ఏమిటి వస్తాయి, డే టైంలో యాక్టివ్ గా ఉంటాయి అనమాట. డే టైంలో మనకి యాక్టివ్ గా ఉండే ఆర్గానిజం, అంటే లైట్ ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండే ఆర్గానిజమ్స్. నాక్టర్నల్ అంటే ఏదైతే మనకి నైట్ టైంలో యాక్టివ్ ఉంటాయో, ఓకే, రాత్రి అయినప్పుడు యాక్టివ్ అవుతాయి అనమాట ఇవి. దీంట్లో వచ్చేసి మనకి తెలుసు కదా ఏంటి, గబ్బిలాలు, బ్యాట్స్, గుడ్లగుబ్బ, ఔల్స్, ఇవన్నీ మనకి రాత్రి టైంలో యాక్టివేట్ అవుతాయి. కాక్రోచ్ కూడా అంతే కదా, ఇట్స్ నాక్టర్నల్ ఇన్సెక్ట్ అంటాం కాక్రోచ్ ని, అవునా కదా? అది అనమాట, రాత్రి టైంలోనే బయటకు వస్తుంది అది కూడా. అది ఓకే. దీంతో మనకి లైట్ కంప్లీట్ అయింది. అండ్ ఫైనల్లీ విల్ బి గోయింగ్ ఇన్ టు ద సాయిల్కి వెళ్ళిపోతాం ఇంకా. ఓకేనా, పదండి రండి నాన్న. సో మనకి లైట్ తో సంబంధించిన కొంచెం రీడింగ్ అనేది మనం ఎక్కడ మిస్ అవ్వలేదు కదా. రండి, let us do a little bit of NCERT reading. Since plants produce food through photosynthesis, a process which is only possible when sunlight is available as a source of energy, we can quickly understand the importance of light for living organisms, particularly autotrophs. పర్టికులర్గా మనం ఆటోట్రాఫ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి లైట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. Many small species of plant, herbs and shrubs living in forests are adapted to photosynthesize optimally under very low conditions because they are కాన్స్టెంట్లీ ఓవర్షాడోడ్ బై టాల్ కెనోపీ ట్రీస్. మనకి టాల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో, పొడుగ్గా ఉన్న ట్రీస్, పొట్టిగా ఉన్న ట్రీస్ ని షేడ్ అంటే ఓవర్ షాడో చేస్తాయి. కానీ ఆ షాడోలోనే గ్రో అవడం వాటికి అలవాటు అయిపోయింది. అది అనమాట. మెనీ ప్లాంట్స్ ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ సన్లైట్ టు మీట్ దర్ ఫోటో పీరియాడిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫ్లవరింగ్. ఫర్ మెనీ యానిమల్స్ టు లైట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే యూస్ ఫర్ డయర్నల్ అండ్ సీజనల్ వేరియేషన్స్ ఇన్ లైట్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్. దేన్నైతే మనం ఫోటో పీరియడ్ అంటాం. యాజ్ క్యూస్ ఫర్ టైమింగ్ దేర్ ఫొరేజింగ్, reproductive and migratory activities. The availability of light on land is closely linked with temperature since sun is the source of both. But deep in oceans, the environment is perpetually dark and inhabitations are not aware of existence of a celestial source called sun. అది అనమాట. అంటే లోపల కళాల సముద్రాల్లోని నీళ్ల సోర్సెస్ లోకి వెళ్ళిపోతే సన్లైట్ ఉన్నదా లేదా అన్నది వాటికి అనవసరం, వాటి మనం సర్వైవ్ అవుతాయి అనమాట. అది. The spectral quality of solar radiation is also important. The UV component is harmful to many organisms.
while not all color components are available for marine plants in living. Ante ayinna at different depths of the ocean. Adi next vachesi soil gurinchi just oka reading cheseskundam antenu. We don't need to study about it in detail, just oka reading ichukunte chalu. Okay, the nature and properties of soil in different places vary. It is dependent on climate, the weathering process, whether soil is transported or sedimentary, and how soil development occurred. Okay, మనకి సాయిల్ ఏదైతే ఉన్నదో ఏ రీజియన్ లో ఉన్నదో ఓకే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనకి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు ఆలోచించండి. దాంట్లో ఉన్న న్యూట్రియంట్ కాంపోజిషన్ ఎలా ఉంది, అది లూజ్ గా ఉన్నదా చాలా గట్టిగా ఉన్నదా అన్నది డిసైడ్ చేస్తుంది దాంట్లో ఎలాంటి డిఫరెంట్ ప్లాంట్స్ గ్రో అవుతాయో లేదో అన్నది. ఓకేనా, పదండి రండి. సో మనకి వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాయిల్ సచ్ as సాయిల్ కంపోజిషన్, గ్రెయిన్ సైజు, ఇంకా అగ్రిగేషన్ డిటర్మైన్ ద పర్కులేషన్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. చాలా ఎక్కువ వాటర్ కూడా హోల్డ్ చేయకూడదు, ప్లాంట్ లో ఉన్న రూట్స్ కూలిపోతాయి. చాలా తక్కువ వాటర్ ఉన్నా కూడా ప్రాబ్లమే, ప్లాంట్ దాంట్లో గ్రో అవ్వలేదు, అది అన్నమాట. Okay, so these characteristics along with parameters such as pH, mineral composition and topography determine to a large extent the vegetation in any area. This in turn dictates the type of animals that can be supported. Similarly, in aquatic environment, the sediment characteristics often determine the type of benthic animals. Kindana annitikana మనకి లేక్ లో అన్నిటికన్నా కింద లేయర్ ఏదైతే ఉందో బెంథిక్ జోన్ లోని సెడిమెంటేషన్ జరుగుతుంది, అంటే మట్టి అనేది అక్కడే ఉంటుంది కదా. సో అక్కడ క్వాలిటీ ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ బెంథిక్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్ గా రెడ్ ఆల్గే ఏవైతే అక్కడ గ్రో అవుతున్నాయో దాన్ని డిసైడ్ చేస్తాయి అనమాట. అది ఓకే, పదండి రైట్. సో దీంతో మనకి నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చేసుకున్నారు అన్నారండి. లెట్ us solve some questions. The most ecologically relevant environmental factor is the most ecologically relevant environmental factor is అన్నిటికన్నా ఎకలాజికల్ గా రిలవెంట్ గా ఉన్న ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ఏది అని అంటున్నారు అనమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? లెట్ us do some questions నాన్నారండి. ద మోస్ట్ ఎకలాజికల్లీ రిలవెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ఈజ్ ఏమిటి నాన్న, చెప్తారా అందరూను? పదండి. ఆప్షన్ ఏ అంటున్నారు, ఇంకా అంతేనా? కవిత ఇంకా రాణినే ఆన్సర్ చేస్తారా, ఇంకెవరు ఆన్సర్ చేయరా? మోస్ట్ ఎకలాజికల్లీ రెలవెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? టెంపరేచర్. ఆప్షన్ మనం టెంపరేచర్ కి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, దాని తర్వాత వాటరు, దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి, రైట్? అది పదండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్లాంట్స్ విచ్ కెన్ విత్స్టాండ్ నారో అండ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ టాలరెన్స్ రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, ఇది యాక్చువల్ గా ఎయిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, 2013 ఎయిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చింది క్వశ్చన్. పదండి. ద ప్లాంట్స్ విచ్ కెన్ విత్స్టాండ్ నారో అండ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ టాలరెన్స్ ఆర్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. పదండి అన్న, ఫాస్ట్ గా చెప్తారు. పర్వాలేదు, మనం ఇంతటితోనే ఆపేస్తాంలేండి ఇవాళ సెషన్, దీంతోనే ఎండ్ చేస్తాం మనం ఇవాళ. ఓకేనా, డోంట్ వరీ, టెన్షన్ పడకండి. పదండి చెప్తారా, ఫాస్ట్గా చెప్తారా అందరూను? మీరు ఆన్సర్ చెప్పడం మీద డిపెండ్ అవుతుంది, మీరు అందరికందరూ ఫాస్ట్గా ఆన్సర్ చేశారంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. ఓకే, సో ఏంటి నాన్న? ద ప్లాంట్స్ విచ్ కెన్ విత్స్టాండ్ నారో అండ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ స్టీనోథర్మల్. నారో రేంజ్ అంటే స్టీనోథర్మల్, బ్రాడ్ రేంజ్ అంటే యూరిథర్మల్. ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్, రైట్? ఓకే, అయిపోయింది, డన్. నెక్స్ట్ క్వశ్చన్. టెంపరేచర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ఫర్ ఆర్గానిజమ్స్ బికాస్. టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నాము మనము? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సో దీంట్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ మెన్షన్ చేయాలన్నమాట. దీంట్లో మనకి ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. పదండి నాన్న, చెప్తారా అందరూను? ఫాస్ట్ గా
చెప్తారా అందరూను? ఎవ్రీవన్? ఏమవుతుందన్న? వాట్ ఈస్ ఇట్? ఆప్షన్ 4 అంటున్నారు. వాస్ట్ మెజారిటీ ఆర్గానిజమ్స్ ఆర్ యూరిథర్మల్స్ అంట. ఇంకా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అంతేనా? ఇంకెవరు ఆన్సర్ చేయమనేసుకున్నారా? డిసైడ్ అయిపోయారు అలాగా? చూడండి, మనకి టెంపరేచర్ అనేది ఎంజైమ్ కైనెటిక్స్ ఏదైతే ఉన్నదో ఎంజైమ్ కైనెటిక్స్ ని చాలా అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్ని టెంపరేచర్ డిపెండెంట్, ఆప్టిమమ్ టెంపరేచర్ లోనే వర్క్ చేస్తాయి. సో దట్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ టెంపరేచర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 1. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. థర్మోరెగ్యులేషన్ ఈజ్ లైక్లీ టు బి ఎనర్జెటికల్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్. ఓకే, దీని గురించి ఐ థింక్ మనం అడాప్టేషన్స్ లో వెళ్ళి చదువుకుంటాం. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం స్కిప్ చేసేయచ్చులేండి. ఓకే, ఇందులోకి వచ్చేద్దాం. లైట్ యాజ్ అన్ ఏబయాటిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. లైట్ యాజ్ అన్ ఏబయాటిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. లైట్ ఒక ఏబయాటిక్ ఫ్యాక్టర్ గా ఏ విషయంలో ఇంపార్టెంట్ అయిపోతుంది? ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఫ్లవరింగ్ ఓన్లీ, ఫోరోజింగ్, రిప్రొడక్టివ్ అండ్ మైగ్రేటివ్ యాక్టివిటీస్, A and B both, only for autotrophs. పదండి నాన్న, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వన్ మినిట్ మీరు ఆన్సర్ చేస్తుండండి. ఓకే, రైట్. ఆప్షన్ 3 both A and B, right? A and B both, A and B both, కరెక్ట్. ఓకేనా? A and B both మనకి రెండో వస్తాయి, రైట్? అయింది, దట్స్ ఇట్, అయింది నన్ను, దీంతో అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చదువుకోబోతున్నాం? వాట్ ఆర్ వి గోయింగ్ టు స్టడీ నెక్స్ట్? ఓకే, వీఆర్ గోయింగ్ టు స్టడీ ద రెస్పాన్స్ టు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్. ఇది మనకి ఎక్కువసేపు పట్టదు, ఒక 15-20 మినిట్స్ లోపు అయిపోతుంది మనకి టాపిక్. రెస్పాన్స్ టు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ ఇది చదువుకోబోతున్నాం మనం. ఎస్, రెస్పాన్స్ టు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి చూడండి నన్ను, మనము ఇప్పుడు మీరందరూ చూసుకున్నారు. లెటస్ సే నా చుట్టూ ఉన్న ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ నా దగ్గర టెంపరేచర్ అవనండి, వాటర్ అవనండి, లైట్ అవనండి, సాయిల్ అవనండి, ఇవి నాకు అనుకూలంగా ఉన్నాయంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే వాటితో మేనేజ్ చేసి ఉండవచ్చు. ఓకే, అక్కడే వాటితో మేనేజ్ చేసి ఉండొచ్చు అనమాట. రైట్, నేను అన్నది అర్థమవుతున్నదా మీకు? నా చుట్టూ ఉన్న టెంపరేచరు, చుట్టూ ఉన్న వాటర్ కండిషన్స్, లేదంటే చుట్టూ ఉన్న లైట్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్, దాన్ని బట్టి ఒక ఆర్గానిజము వాటితో అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ సడన్ గా కొంచెం టెంపరేచర్ పెరిగినా, కొంచెం టెంపరేచర్ తగ్గినా, వాటర్ లో సెలినిటీ కొంచెం పెరిగినా తగ్గినా, ఓకే, లైట్ ది ఇంటెన్సిటీ కొంచెం పెరిగినా తగ్గినా, ఒక ఆర్గానిజము రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. ఇట్ కెన్ రెగ్యులేట్. ఓకే, ఇట్ కెన్ రెగ్యులేట్ ఇట్స్ బాడీ టెంపరేచర్. ఓకే, మనం అదే మాట్లాడుకుంటాం కదా, రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్ అని మాట్లాడుకుంటాం. అదే ఇక్కడ వస్తుంది అనమాట మనకి. సో ఇది వచ్చేసి రెగ్యులేషన్. రెండోది కొంతవరకు అడ్జస్ట్ అవడం, కొంతవరకు ఇంక వదిలేయడం అనమాట. దాన్ని మనం కన్ఫార్మింగ్ అంటాం అనమాట. కన్ఫార్మింగ్ అంటే ఏంటి? ఎంత కుదిరితే అంతవరకు అడ్జస్ట్ అవడం టెంపరేచర్ కి, సిచ్యువేషన్ కి, దాని తర్వాత ఇంకా వదిలేయడం అనమాట. నా వల్ల ఇంతే అవుతుందని చెప్పేసి వదిలేయడం. మూడోది వచ్చేసి మైగ్రేట్ అనమాట. నాకు ఇంకడి చాలా చల్లగా ఉంది, ఇక్కడ ఉన్న టెంపరేచర్ నాకు కుదరట్లేదు, కొంచెం వేడిగా ఉన్న ప్రదేశంకి వెళ్ళిపోతాను. అబ్బో చాలా ఒక్క పెట్టేస్తున్నది, హిల్ స్టేషన్కి వెళ్ళిపోతాను. అది వచ్చేసి మైగ్రేట్ అయిపోవడం. సస్పెండ్ అంటే ఏంటి? ఇదన్నీ కాదు, నాకు ఈ వేడిగా ఉన్న వెదర్ నాకు పట్టదు, నేను వెళ్ళి పడుకుంటున్నానని పడుకోవడం. లేదు అంటే వాటి బాడీలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిజమ్స్ పూర్తిగా పాజ్ చేసి పడేస్తాయి అనమాట. సో దీన్నే మనం రెస్పాన్స్ టు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ లో చదువుకోబోతున్నాం. 4 రెస్పాన్సెస్ చదువుతాం. దట్ ఈస్ 1 రెగ్యులేషన్, 2 కన్ఫార్మర్స్. సో మనకి 4 టైప్స్ ఆఫ్ ఓకే వస్తాయి. కన్ఫార్మర్స్, సో రెగ్యులేట్ చేసిన వాళ్ళు రెగ్యులేటర్స్ అంటాము. మూడోది మైగ్రేట్, సో ఇది రెగ్యులేషన్. కన్ఫార్మ్, ఇది కన్ఫార్మ్. ఓకే,
కన్ఫర్మ్ కాదు ఇది కన్ఫర్మ్. ఓకే, దాని తర్వాత మైగ్రేట్, మరియు లాస్ట్ లో వచ్చేసి సస్పెండ్. ఇవి 4 వస్తాయి అనమాట. 1 by 1 మీరు అన్నింటి గురించి మనం మాట్లాడుకుంటాం. పదండి, అన్నిటికన్నా ఫస్ట్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, పదండి. సో లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం రండి. సో రెగ్యులేషన్ చూడండి, మనకి మన బాడీ ఏదైతే ఉన్నదో, మన బాడీలో నాన్న మీ అందరికీ తెలుసు, ఇందాక నేను మీ అందరికీ చెప్పాను, మన బాడీ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గాను ఆర్ బాడీ వి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెగ్యులేటర్స్. ఓకే, ఎందుకంటే వి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఆర్గానిజం రెగ్యులేషన్ చేస్తే వాటిని రెగ్యులేటర్స్ అంటాము. ఓకే, ఇంకా రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, కంపారిటివ్ గా టెంపరేచర్ తో మాట్లాడుకున్నట్లయితే మనకి 2 టైప్, మనకి మెయిన్ గా మనకి ఏ ఆర్గానిజమ్స్ వస్తాయి, హోమియోథర్మ్స్ వస్తాయి. హోమియోథర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, యాజ్ హోమియోథర్మ్స్ మనం ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటాం. కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఓకే, ఈ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ దేని వల్ల మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం అన్న? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ దిస్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్? దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే హోమియోస్టాసిస్. మన బాడీలోని హోమియోస్టాసిస్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. హోమియోస్టాసిస్ అంటే ఏంటి? ఒక బ్యాలెన్స్ అన్నమాట. మన బాడీలో జరుగుతున్న మెటబాలిక్ రియాక్షన్స్ లోని మన బాడీలో జరుగుతున్న వేరియస్ ఫిజియలాజికల్ ప్రాసెస్, డైజెషన్, అబ్జార్ప్షన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, దాని తర్వాత మన హార్మోనల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఓకే, దాని తర్వాత మన యూరిన్ ఫార్మేషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ ఫార్మాట్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎంత అవసరం అంత కరెక్ట్ గాను. ఓకే, ఈ హోమియోస్టాసిస్ రన్ అవుతూ ఉండడం వల్ల మన ఏదైతే బేసల్ మెటబాలిక్ రేట్ ఉన్నదో అది మెయింటైన్ అయ్యి ఉంటుంది. మనది బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అయ్యి. సో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఏదైతే మన బాడీలో రన్ అవుతున్నాయో ఇది మెయింటైన్ అయ్యి ఉండడం వల్ల ఇన్ టర్న్ దిస్ విల్ ట్రై టు మెయింటైన్ అ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే మన బాడీలో నడుస్తున్నదో ఇది కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అడిషనల్ గా మనకి ఏంటంటే మన బాడీలోని ఎనర్జీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ కంటిన్యూస్ గా సింథసైజ్ అవుతూ ఉంటుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ మన బాడీలో కంటిన్యూస్ గా ఏటీపీ ప్రొడ్యూస్ అవుతున్నది. ఏటీపీ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ టర్న్ వి ప్రొడ్యూస్ హీట్ ఫ్రమ్ దిస్ విచ్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఇందులో వచ్చేసి మనకి ఓకే బర్డ్స్ ఇంకా మ్యామల్స్ వస్తాయి. ఓకే, బర్డ్స్ అండ్ మ్యామల్స్ మేజర్ ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి అన్నమాట. వీటిని మనం రెగ్యులేటర్స్ అంటాం. సో మన చుట్టూ ఉన్న వెదర్ ని బట్టి లేదంటే టెంపరేచర్ ని బట్టి కండిషన్స్ బట్టి మన బాడీ టెంపరేచర్ ని మన సిచ్యువేషన్ మనం రెగ్యులేట్ చేసుకుంటున్నాం అనమాట. సో లెట్ us రీడ్ దిస్. ఓకే, పదండి. ఓకే, రండి. హ్యావింగ్ రియలైజ్డ్ దట్ ద abiotic conditions in many habitats may vary drastically, how do the organisms in living such habitats cope or manage with stressful conditions? But before attempting to answer this, we should perhaps ask why a highly variable external environment should bother organisms. One would expect during the course of million years మనం ఇవాల్వ్ అయిపోయి ఉంటాం కదా అని మనకు అనిపిస్తున్నది, కానీ అలా కాదనమాట. ఓకే, ఈ గ్రాఫ్ గురించి నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ చూడండి. ఓకే, సో చూడండి అన్న, ఫంక్షన్స్ టు ప్రొసీడ్ విత్ మాక్సిమం ఎఫిషియన్సీ ఇన్ దిస్ ఎన్హాన్స్ ద ఓవరాల్ ఫిట్నెస్ ఆఫ్ ద స్పీషీస్. చూడండి ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చదువుదాం ఒకసారి. 1 minute. ఓకే, చూడండి ఇక్కడ, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ many species would have evolved a relatively constant internal environment that permits all biochemical reactions and physiological functions to proceed with maximum efficiency, which will thus enhance the overall fitness of the species. So వాళ్ళు ఏమంటానికి ట్రై చేస్తున్నారంటే ఇక్కడ బేసిక్ గా నన్న ఓవర్ ద ఇయర్స్ ఇవల్యూషన్ అనేది జరుగుతూ వెళ్ళింది. ఈ ఇవల్యూషన్ జరుగుతూ ఉండడం వలన మన చుట్టూ ఉన్న టెంపరేచర్ కి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్చువల్ గాను ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని కాన్స్టెంట్ గా పెట్టుకోవడం నేర్చుకున్నాయి. ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్, ఇంటర్నల్ టెంపరేచర్ ఏదైతే ఉందో బయట ఉన్న టెంపరేచర్ ఎంత ఉండండి, 50 degrees Celsius ఉండండి, 5 degrees Celsius ఉండండి, మన బాడీ టెంపరేచర్ ని మనం 35 degrees Celsius లోని పెట్టుకోవడం నేర్చేసుకున్నాం అనమాట. సో దిస్ విల్ యాక్చువల్లీ డిసైడ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద స్పీషీస్. నౌ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ఎంట్ వి ద మోస్ట్ ఫిటెస్ట్ ఆఫ్ ద స్పీషీస్. మీరు ఆలోచించుకున్నట్లయితే మోస్ట్ ఇవాల్వ్డ్ స్పీషీస్ లో హ్యూమన్ బీయింగ్స్ మనమే వస్తాం అనమాట కదా. సో ఇది ఎలాగైందంటే బికాస్ వీ వర్ ఏబుల్ టు మెయింటైన్ అ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. ఇట్ యాక్టెడ్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ ఎవల్యూషన్. అది అనమాట. సో
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిమల్ టెంపరేచర్. ఓకే, ఆప్టిమల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం, ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఏదైతే మన బాడీ ఫ్లూయిడ్స్ ఉందో, కంటిన్యూస్ మన హార్మోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన బాడీ ఫ్లూయిడ్స్ ది కాన్సన్ట్రేషన్, మన మినరల్స్ కాన్సన్ట్రేషన్, ఓకే, మన ఏదైతే అడ్రినలిన్ మన ఏదైతే ఆల్డోస్టిరాన్ ఉన్నదో, మన ఏదైతే యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఉన్నాయో, ఇవన్నీ మన యూరిన్ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఇవన్నీ మన యూరిన్ ది కాన్సన్ట్రేషన్ ని మెయింటైన్ చేసి పెడతాయి. మన బాడీ ఫ్లూయిడ్స్ లో మినరల్ కంటెంట్ ఎక్కువైనా తక్కువైనా కూడా చూసుకోవడం జరుగుతుంది అనమాట. అది సో ఐడియలీ దెన్ ద ఆర్గానిజం షుడ్ ట్రై టు మెయింటైన్ ద కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఆ ప్రాసెస్ కాల్డ్ as హోమియోస్టేసిస్. కంటిన్యూస్ గా ఒక కాన్స్టెంట్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయడం డిస్పైట్ వేరియింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. లెట్ us take an analogy to clarify this important concept. Suppose a person is able to perform her or best when the temperature is 25 degrees Celsius and wishes to maintain so even when it is scorchingly hot, freezingly cold outside. మన బాడీలోని 25 డిగ్రీ సెల్సియస్ కి అన్ని చాలా బాగా జరుగుతున్నాయి అనుకోండి, ఓకేనా. కానీ బయట టెంపరేచర్ వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా నేను ఆ పర్సన్ ఆ బాడీలో ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో కాన్స్టెంట్ గా మంచిగా చేద్దాం అని అనుకుంటున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హోమియోథర్మీ. ఓకే, పదండి. Okay, it could be achieved at home, in the car while traveling, and at workplace by using an air conditioner in summer and heater in winter. Then his or her performance would always be maximal regardless of the weather around him or her. Here the person's homeostasis is accomplished not through physiological but by artificial means. Okay, padandi. Right, అన్నిటికన్నా ఫస్ట్ రెగ్యులేట్ గురించి మాట్లాడుకుందాం. Some organisms are able to maintain homeostasis by physiological, sometimes behavioral also means, through which ensures constant body temperature, constant osmotic concentration, etc. మన బాడీలోని కాన్స్టెంట్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్, కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఆల్ బర్డ్స్ అండ్ mammals and a very few low vertebrates and invertebrate species, very few lower vertebrate and invertebrate species are indeed capable of such regulation. దేన్నైతే మనం థర్మోరెగ్యులేషన్ ఇంకా ఆస్మోరెగ్యులేషన్ అంటాం. ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ని ఇంకా టెంపరేచర్ ని మెయింటైన్ చేసి పెట్టుకోవడాన్ని థర్మోరెగ్యులేషన్ ఇంకా ఆస్మోరెగ్యులేషన్ అంటాం. సరే, ఇందులో ఏ టాపిక్ డిలీట్ అవ్వలేదా? లేదు నాన్న, ఏ టాపిక్ డిలీట్ అవ్వలేదు, ఇదంతా ఉన్నది మనకి. ఓకే, అది అన్నమాట. పదండి నెక్స్ట్. Evolutionary biologists believe that the success of mammals is largely due to their ability to maintain a constant body temperature and thrive whether they are in Antarctica or in Sahara Desert. అది అన్నమాట. ఓకే, అంటార్టికాలో ఉన్న చల్లదనంలో, సహారా డిజర్ట్ లో ఉన్న వేడిలో ఉన్నా కూడా యాజ్ మ్యామల్స్ అన్ని సర్వైవ్ అవ్వగలుగుతున్నాం కాబట్టి మనలోని ఎవల్యూషనరీ సక్సెస్ అనేది వచ్చిందని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెట్ us టాక్ అబౌట్ కన్ఫార్మర్స్. పదండి. ఏవైతే ఆర్గానిజమ్స్ కన్ఫార్మ్ చేస్తాయో వాటిని మనం కన్ఫార్మర్స్ అంటాము. సో కన్ఫార్మర్స్ అంటే ఏంటి నాన్న? stains their internal environment according to the external environment. Okay, ఏదైతే ఆర్గానిజమ్స్, the organisms that change their internal environment according to external environment. ఇదేంటబ్బా కొత్తగా ఉందంటారా? ఇదే పాయికిలోథర్మ్స్ చేస్తాయి, మనకి పాయికిలోథర్మ్స్ ఇదే చేస్తాయి. అకార్డింగ్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, బయట ఉన్న ఎన్వైరన్మెంట్ ని బట్టి లోపల ఉన్న టెంపరేచర్ ని కంటిన్యూస్ గా చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. వీటిని మనం ఎక్టోథర్మ్స్ లేదంటే పాయికిలోథర్మ్స్ అని కూడా అంటాం. ఇలాంటి ఆర్గానిజమ్స్ ని మనం ఎక్టోథర్మ్స్ లేదు అంటే పాయికిలోథర్మ్స్ అని కూడా అంటాం. లేదు అంటే వీటిని మనం కోల్డ్ బ్లడెడ్ అని కూడా అంటాం. కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం. రైట్, ఓకే. ఈ ఆర్గానిజమ్స్ లో మనకి కాన్స్టెంట్ గా ఇంటర్నల్ ప్రాసెసెస్ ఏవైతే ఉందో మేనేజ్ చేయడం కుదరదు వాటికి. సో అందుకే వీటిలోని హోమియోస్టాసిస్ అనేది యాబ్సెన్స్. హోమియోస్టాసిస్ ఇస్ యాబ్సెంట్, ఉండదు. హోమియోస్టాసిస్ ఉండదు. ఓకే, అది అన్నమాట. ఓకే, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ గా చూసుకున్నట్లయితే 99% ఆఫ్ యానిమల్స్, 99% ఆఫ్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయి ఇందులో. ఓకే, మీరు కావాలంటే ఒకసారి చూసుకుందాం, అదేం పర్వాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను అడ్జస్ట్ చేయాలి. దట్ ఈస్ రిగార్డింగ్ పార్షియల్ రెగ్యులేటర్స్. పార్షియల్ రెగ్యులేటర్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ పార్షియల్ రెగ్యులేటర్స్? పార్షియల్ రెగ్యులేటర్స్ ఏం చేస్తాయంటే
ఒక సర్టెన్ లిమిట్ వరకు రెగ్యులేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాయి. దే రెగ్యులేట్ అప్ టు అ సర్టెన్ లిమిట్, దే రెగ్యులేట్ అప్ టు సర్టెన్ లిమిట్, ఎంతవరకు కుదిరితే అంతవరకు రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి పాపం. దెన్ కన్ఫర్మ్, దెన్ కన్ఫార్మ్, అప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ చేస్తాయి. ఓకే, సో పదండి నాన్న కన్ఫార్మర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇది మనం ఇంకా కంప్లీట్ చేయలేదు కదా, మనకి ఇది ఉండిపోయింది. కన్ఫర్మ్ కన్నా ముందు ఇది ఇంకొంచెం ఉండేది. ద మెకానిజం యూజ్డ్ బై బోత్ mammals is regulate their body temperature similar to the ones that we human use. We maintain a constant body temperature of 37 degrees Celsius. In summer, when outside temperature is more than our body temperature, we sweat profusely. మనం ఫుల్ గా స్వెట్ చేస్తాం. స్వెట్ చేయడం వలన ఏమవుతుంది? పర్స్పిరేషన్ అంటాం దాన్ని. ఈ స్వెట్ అనేది ఏం జరుగుతుంది? మనం ఎప్పుడైతే స్వెట్ చేస్తామో, మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మనకి యాక్చువల్గా ఎప్పుడైతే స్వెట్టింగ్ అవుతుందో, స్వెట్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది? చెమటలు బయట వచ్చిన వల్ల మన స్కిన్ ఏదైతే గాలి వచ్చి ఇలా స్కిన్ టచ్ అయ్యి వెళ్తుందో ఆ పర్టికులర్ టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ని కూల్ చేస్తున్నారు. కూల్ చేయడం వల్ల మనకి కూల్ గా అనిపిస్తుంది అనమాట, చల్లగా అనిపిస్తుంది. సో మనకి ఎప్పుడైనా లేదంటే ఫర్ సపోజ్ లెట్ us ఇమాజిన్ మీరు స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వచ్చి మీరు ఎప్పుడైనా ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ కింద నించున్నారు అనుకోండి. ఓకే, అప్పుడే స్నానం చేసి వచ్చారు కాబట్టి బాడీ అంతా ఇంకా తడితడిగా ఉంది. సో ఫ్యాన్ గాలి తగలగానే చల్లగా అనిపిస్తుంది అనమాట, కూల్ గా. ఎందుకు అలాగా? బికాస్ వాటర్ ఏదైతే మన బాడీ సర్ఫేస్ మీద ఉంటుందో అది ఎప్పుడైతే సరౌండింగ్ ఎయిర్ తో ఇంటరాక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ మన చుట్టూ బాడీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని కూల్ చేసి పడేస్తుంది. వాటర్ హ్యాస్ కూలింగ్ ప్రాపర్టీస్, అది అన్నమాట. ఓకే, పదండి. ద రిజల్టింగ్ ఎవాపరేటివ్ కూలింగ్, ఓకే, సిమిలర్ టు వాట్ హ్యాపెన్స్ విత్ అ డెజర్ట్ కూలర్, ఓకే, ఇన్ ఆపరేషన్ brings down the body temperature. In winter, when the temperature is much lower than 37 degrees Celsius, we start to shiver. మనకి యాక్చువల్ గాను ఏమవుతుంది? మనం ఏం చేస్తాం? ఓకే, మనం ఏం చేస్తాం? మనకి ఎప్పుడైనా చలికాలంలో ఏమవుతుంది? చలికాలంలో మనం ఇలా వణకడం స్టార్ట్ అనేసి వణుకుతాం అనమాట. ఈ వణుకు వల్ల ఏమవుతుంది? మనం when we are doing this, actually when we are shivering, actually what will happen? We are doing a kind of exercise which produces heat and raises the body temperature. దానివల్ల మనం హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట, ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు వస్తుంది కొంచెం అది. అండ్ దట్ విల్ ఇంక్రీజ్ ద బాడీ టెంపరేచర్. ఓకే, ప్లాంట్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ do not have such mechanisms to maintain internal temperatures. ప్లాంట్స్ లో అలాంటి ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేసే పరిస్థితులు లేవు అనమాట. ఓకే, అది అనమాట. ఓకే, పదండి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇంకా కన్ఫార్మర్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. An overwhelming majority of animals, 99% of the animals, ఆలోచించండి, 99% of animals and nearly all plants, okay, cannot maintain a constant internal environment. Their body temperature changes with the ambient temperature. వాటి చుట్టూ ఉన్న టెంపరేచర్ ని ambient temperature అంటాం. ఓకే, దీంట్లో మనకి అక్వాటిక్ యానిమల్స్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ చేంజ్ విత్ దట్ ఆఫ్ ambient వాటర్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్. అంటే ఇవేం చేస్తూ ఉంటాయంటే, ఫస్ట్ సపోజ్ ఏవైతే సముద్రంలో ఏవైతే చేపలు ఉంటాయో అవి ఏం చేస్తాయంటే, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందంటే వాటి బాడీలో కూడా సాల్ట్ కాన్సన్ట్రేషన్ కొంచెం పెంచేసుకుంటాయి. చుట్టూ తగ్గిందంటే అవి కూడా తగ్గించేసుకుంటూ ఉంటాయి అనమాట. సో దే విల్ కీప్ చేంజింగ్ ద ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ది ambient ఎన్వైరన్మెంట్. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, aquatic animals change the osmotic concentration of their body fluids with respect to the ambient osmotic concentration. These animals and plants can simply conformers. ఏంటంటాం? సింప్లీగా కన్ఫార్మర్స్ అంటాం. Considering the benefits of a constant internal environment to all, we must ask why these conformers had not evolved. Okay, ఎందుకు ఇవి evolve అవ్వలేకపోయి? Many simply sweat and resign themselves to suboptimal performance in hot temperature. Thermoregulation is energetically expensive. Thermoregulation is energetically expensive for many organisms. Okay, ఈ టెంపరేచర్, కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అది అంత ఈజీ కాదు. అది కాన్స్టెంట్ గా ఏటీపీ ప్రొడ్యూస్ చేసి మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేసుకొని ఒక కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బయట ఉన్న టెంపరేచర్ కంటిన్యూస్ గా మారిపోతున్నది. ఆ మార్పుల తర్వాత కూడా మనం మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఓకే, అది. సో దిస్ ఇస్ పర్టికులర్లీ ట్రూ ఫర్ స్మాల్ యానిమల్స్ లైక్ ష్రూస్ అండ్ హమ్మింగ్ బర్డ్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, దీంతో సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఓకే, చూడండి. హీట్ లాస్ ఆర్ హీట్ గెయిన్ is a function of surface area. Since small animals have larger surface area relative to their volume,
they tend to lose body heat very fast when it's cold outside. Then they have to expend much energy to generate body heat through metabolism. This is the main reason why very small animals are rarely found in polar regions. During the course of evolution, the costs and benefits of maintaining a constant inner environment are taken into consideration. Some species have evolved the ability to regulate, but only వీటిని మనం పార్షియల్ రెగ్యులేటర్స్ అంటాం అనమాట. ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ వరకు రెగ్యులేట్ చేసి దాని తర్వాత కన్ఫర్మ్ చేస్తాయి అనమాట. ఇఫ్ ద స్ట్రెస్ఫుల్ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆర్ లోకలైజ్డ్ ఆర్ రిమైన్ ఓన్లీ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్, ద ఆర్గానిజం హ్యాస్ టూ అదర్ ఆల్టర్నేటివ్స్. ఏవైతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయో, ఓకే, లోకలైజ్డ్ ఆ చుట్టుపక్కల కొంచెం ఉన్నాయి అంటే, ఆర్ రిమైన్ ఓన్లీ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్ అంటే అవేం చేస్తాయంటే రెండు ఇంకో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మైగ్రేషన్, సస్పెండ్. ఓకే, ఇప్పుడు మైగ్రేషన్ ఇంకా సస్పెండ్ గురించి చదువుకునే ముందు మనం ఈ సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్ ఏంటో నేర్చుకున్నారండి. లెట్ us అండర్స్టాండ్ ది సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్. సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ది ఏదైతే కాన్సెప్ట్ ఉందో నేర్చుకున్నారండి. చూడండి, మనకి ఒక రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి నాన్న. ఒక ఆర్గానిజం ఇంత పెద్ద సైజ్ ఉన్నది, ఇంకొక ఆర్గానిజము ఇంత చిన్న సైజ్ ఉన్నది. ఓకే, ఒక ఆర్గానిజం ది సైజ్. సో దిస్ ఈస్ ఆర్గానిజం ఏ అండ్ దిస్ ఈస్ ఆర్గానిజం బి. నా దగ్గర రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఆర్గానిజం ఏ, ఆర్గానిజం బి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఆర్గానిజమ్స్ లో నాకు చెప్పండి, దేనిది వాల్యూమ్ ఎక్కువ? దేనిది వాల్యూమ్ ఎక్కువ నాన్న? దేనిది వాల్యూమ్ ఎక్కువ? వాల్యూమ్ దేనిది ఎక్కువ? దీనిది ఎక్కువ. ఓకే, సో దీనిది వాల్యూమ్ ఎక్కువ, వాల్యూమ్ ఎక్కువ, కానీ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో బాడీది అది తక్కువ. ఎందుకంటే బాడీ ఇంత పెద్దది ఉన్నా కూడా ఏదైతే బాడీ షేప్ ఉన్నదో దానికి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నది అది ఎన్వైరన్మెంట్ లో, వేరే వేరే జాగాల నుంచి ఎన్వైరన్మెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్నది. కానీ ఒక చిన్న ఆర్గానిజం ఏదైతే ఉందో దీని వాల్యూమ్ తక్కువ ఉంటుంది, కానీ దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా చిన్నది అవడం వల్ల చాలా సైడ్స్ నుంచి యాక్చువల్ గాను హీట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట దీంట్లో. సో ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ది ఎన్వైరన్మెంట్ అ లాట్ మోర్ కంపేర్డ్ టు దిస్. టెంపరేచర్ వైజ్ గా అయినా లేదంటే ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ వైజ్ గా అయినా అనుకోండి. ఓకే, ఎస్పెషల్ గా టెంపరేచర్ వైజ్ గా ఏం జరుగుతుందంటే ఈ ఆర్గానిజం ఇంక ఈ ఆర్గానిజం ఏదైతే ఉందో వీటి రెండింటికి చాలా సర్ఫేస్ ఏరియాతో డిఫరెన్స్ ఉంది. దీని సర్ఫేస్ ఏరియా తక్కువ, ఇది చాలా పెద్ద ఆర్గానిజం, ఇది చాలా చిన్న ఆర్గానిజం వల్ల దీని సర్ఫేస్ చాలా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నది అన్నట్టు, ఇంత ఆర్గానిజం. సో ఎప్పుడైతే ఈ ఆర్గానిజం నుంచి హీట్ లాస్ అవుతుందో హీట్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో థర్మోరెగ్యులేషన్ ఇస్ కంపారిటివ్లీ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ దిస్ ఆర్గానిజం. థర్మోరెగ్యులేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గానిజం కి ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అవునా కాదా? ఈ పాయింట్ అర్థమైందా లేదా అందరికి? ఈ పాయింట్ అర్థమైందా లేదా నాన్న అందరికి? ఓకే, థర్మోరెగ్యులేషన్ ఏదైతే ఉందో, థర్మోరెగ్యులేషన్ లెస్ ఎక్స్పెన్సివ్. థర్మోరెగ్యులేషన్ అంటే కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం. లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకు మోర్ ఎక్స్పెన్సివ్ ఆర్గానిజం బికి? ఎందుకంటే ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ చాలా ఎక్కువ లాస్ అవుతున్నది అనమాట, అన్ని చోట్ల నుంచి హీట్ లాస్ అవుతున్నది. ఓకే, హీట్ లాస్ ఏదైతే ఉందో అన్ని చోట్ల నుంచి చాలా ఎక్కువ అవుతున్నది. సో మళ్ళీ బోల్డ్ అంత హీట్ అది ప్రొడ్యూస్ చేసుకోవాలి, మళ్ళీ మెయింటైన్ చేస్తున్నా మళ్ళీ బోల్డ్ అంత హీట్ పోతున్నది, వేరే వేరే జాగాల నుంచి డిస్పాచ్ అయిపోతున్నది. కానీ ఇక్కడ అలా లేదు, ఇది వాల్యూమ్ పెద్దగా ఉండడం వల్ల ఇది సేవ్ చేసుకోగలుగుతున్నది, దాని దగ్గర హీట్ ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నది, ఆపుకోగలుస్తున్నది, లోపల ఎక్కువ దాన్ని ఎస్కేప్ అవనియట్లేదు. సో మనకి లైట్ గా ఇక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత, అంతైనా వాల్యూమ్ చాలా పెద్దది కాబట్టి ఎక్కువ పోయినా కూడా దానికన్నా బెటరే మేనేజ్ చేసేసుకుంటుంది ఇది హీట్, అది అనమాట. ఓకేనా? అది సో సింపుల్ గా మనం ఇది ఎలా అనుకోవచ్చు అంటే, ఓకే, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, ఇంత పెద్ద సాల్ట్ బ్లాక్ ఉన్నది. ఐ హ్యావ్ దిస్ బిగ్ సాల్ట్ బ్లాక్, ఇంత పెద్ద సాల్ట్ బ్లాక్ ఉన్నది నా దగ్గర, నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లలో నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక పెద్ద సాల్ట్ బ్లాక్ నేస్తే అది ఎంతసేపట్లో డిజాల్వ్ అవుతుంది, ఒక చిన్న సాల్ట్ బ్లాక్ నేసానంటే అది ఎంతసేపట్లో డిజాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించి చూడండి, మనకి పెద్ద సాల్ట్ బ్లాక్ చాలా టైం పడుతుంది డిజాల్వ్ అవడానికి, తిప్పి ఇంత పెద్ద ముక్క ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. కానీ అదే నేను చిన్న సాల్ట్ బ్లాక్స్ వేసాను అనుకోండి, ఉప్పు క్రిస్టల్ సాల్ట్ నేను వేసాను అనుకోండి, అది నాకు ఫాస్ట్ గా మిక్స్ అయిపోతుంది. ఎందుకు?
ద సర్ఫేస్ ఏరియా ఫర్ ద క్రిస్టల్ సాల్ట్ ఈస్ హ్యూజ్. మనకి అన్ని చోట్ల నుంచి వచ్చి వాటర్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ అయ్యి వెంటనే దాన్ని మిక్స్ చేసి పడేస్తాయి. అదే ఈ సాల్ట్ బ్లాక్ ఏదైతే పెద్ద ముక్క ఉన్నదో ఆ ముక్కని వన్ బై వన్ అన్ని మాలిక్యూల్స్ తో వెళ్ళి సాల్ట్ వాటర్ ఇంటరాక్ట్ అవ్వాలి. అది సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, బేసిక్ ఫిజిక్స్. ఓకే, అది ఓకే. సో స్మాలర్ ఆర్గానిజమ్స్ లో మనకు వచ్చేసి ష్రూస్, హమ్మింగ్ బర్డ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్స్ లో అడుగుతారు. ఒక లార్జ్ ఆర్గానిజం లో మనకు వచ్చేసి పోలార్ బియర్. దీంతో సంబంధించి మనం ఎలెన్ రూల్ ఇంకా బర్గ్మెన్ రూల్స్ నెక్స్ట్ క్లాస్ లో చదువుతాం. ఎలెన్స్ రూలు, బర్గ్మెన్ రూలును నెక్స్ట్ క్లాస్ లో చదువుతాం. అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. నో నీడ్ టు వరీ. ఓకేనా, పదండి. రైట్, అయిందన్న, డన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మైగ్రేషన్ మరియు సస్పెండ్ అనమాట. ఓకే, మైగ్రేషన్ మరియు సస్పెండ్. పదండి, లెట్ us టాక్ అబౌట్ మైగ్రేషన్. చూడండి, ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ మైగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. అయిపోయింది అన్న, ఇది అయిపోయింది. లెట్ us టాక్ అబౌట్ మైగ్రేట్. ఓకే, చూడండి, the organism can move away temporarily from the stressful habitat to a more hospitable area and return when stressful period is over. ఓకే, ఒక స్ట్రెస్ఫుల్ ఏరియా నుంచి కొంచెం అన్ఫేవరబుల్ గా ఉంది, చాలా చల్లగా ఉంది కండిషన్ ఇక్కడ. ఇప్పుడు సైబేరియా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పోలార్ రీజియన్ అన్న, రష్యా దగ్గర ఉంటుంది అది. సో ఆ సైబేరియా రీజియన్ లోని చాలా చల్లగా ఉంటాయి. అక్కడ కొన్ని క్రేన్స్ ఉంటాయి, నోన్ యాజ్ సైబేరియన్ క్రేన్స్. ఆ సైబేరియన్ క్రేన్స్ వింటర్ సీజన్ వచ్చినప్పుడు అక్కడ సర్వైవ్ చేయలేవు, సబ్ జీరో టెంపరేచర్స్ వెళ్ళిపోతుంటాయి అప్పుడప్పుడు. సో ఆ టెంపరేచర్స్ హ్యాండిల్ చేయలేక అవి ఏం చేస్తాయంటే మన ఇండియాకి ఎగురుకుంటూ వస్తాయి. అక్కడ సైబేరియా నుంచి మన ఇండియాలోని కియోలాడో నేషనల్ పార్క్ అని ఒక పార్క్ ఉన్నది. ఓకే, చూడండి, ఇన్ ద హ్యూమన్ అలర్జీ దిస్ స్ట్రాటజీ ఇస్ లైక్ అ పర్సన్ మూవింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు షిమ్లా. ఒక పర్సన్ ఢిల్లీలో చాలా వేడి ఎక్కువైందనేసి షిమ్లాకి మూవ్ అయ్యాడు అనమాట. ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ సమ్మర్, మెనీ యానిమల్స్ పర్టికులర్లీ బర్డ్స్ డ్యూరింగ్ వింటర్ అండర్టేక్ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్స్ టు మూవ్ టు మోర్ హాస్పిటబుల్ ఏరియాస్. దీంట్లోనే వచ్చేసి మనకి ప్రతి వింటర్ ఏమవుతుందంటే కియోలాడో నేషనల్ పార్క్ ఏదైతే భరత్పూర్ రాజస్థాన్ లో ఉన్నదో, ఓకే, కియోలాడో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, కియోలాడో నేషనల్ పార్క్ లోని థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి సైబేరియా నుంచి అండ్ అదర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ నార్దర్ రీజన్స్. ఇందులో వచ్చేసి మనకి సైబేరియన్ క్రేన్ వస్తుంది. సైబేరియన్ క్రేన్ అనేసి ఒక బర్డ్ ఉన్నది, అది వస్తుంది అనమాట మనకి. సైబేరియన్ క్రేన్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఎమిగ్రేషన్. బయట నుంచి లోపలికి వచ్చింది కదా మరి, అందుకే ఎమిగ్రేషన్. తర్వాత ఓకే, మళ్ళీ మనకి ఎక్కడి నుంచి ఎమిగ్రేషన్, సైబేరియా నుంచి మనకి ఎమిగ్రేట్ అవుతుంది. అది సైబేరియా నుంచి మనకి ఎమిగ్రేట్ అయ్యి ఇండియాలో ఎమిగ్రేట్ అవుతుంది. ఇండియాలోని దీన్ని ఏమంటాం, ఎమిగ్రేషన్ అంటాం. దీనికి పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అదే చక్కగా ఎదుర్కొంటూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది కరెక్ట్. అది పదండి, రైట్, డన్. నెక్స్ట్, గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆర్గానిజం ఉంది, ఆర్క్టిక్ టర్న్ అనేసి. ఇంకొక ఆర్గానిజం ఉంది నోన్ యాజ్ ఆర్క్టిక్ టర్న్. ఇది ఎక్కడ ఉంది, ఇది రాయలేదా ఇక్కడ? ఓ ఇక్కడ లేదనుకుంటాను. పదండి, దాని గురించి కూడా చెప్పేస్తాను. లెట్ us టాక్ అబౌట్ ఆర్క్టిక్ టర్న్. ఆర్క్టిక్ టర్న్ అనేసి ఒక ఆర్గానిజం ఉన్నది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే దిస్ ఇస్ ద లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్. లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్ అనమాట ఇది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్. ఎందుకు లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్ అంటున్నాం, ఎందుకంటే దాదాపు ఎంత 96,000 కిలోమీటర్ పర్ ఇయర్ ట్రావెల్ చేస్తుంది అది. ఓకే, దాదాపు హైయెస్ట్ వచ్చేసి ఇది. ఓకే, హైయెస్ట్ వచ్చేసి 96,000 కిలోమీటర్స్. ఓకే, పర్ ఇయర్. ఆలోచించండి, అందుకే దీన్ని లాంగెస్ట్ మైగ్రేటరీ బర్డ్ అంటాం. 96,000 కిలోమీటర్లు. 96,000 కిలోమీటర్లు ఏంటబ్బా, ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఓకే, అది అన్నమాట. ఓకే, ఇది ఆర్కిటిక్ ఏరియా నుంచి కొంచెం వేడిగా ఉన్న రీజియన్స్ కి ఫస్ట్ ట్రావెల్ చేస్తుంది వింటర్ లో, అది అన్నమాట. ఓకే, దీని యావరేజ్ వచ్చేసి ఇది ఎంతైతే ట్రావెల్ చేస్తుందో దట్ రేంజెస్ ఫ్రమ్ 17,600 కిలోమీటర్స్ టు 96,000 కిలోమీటర్స్. దిస్ ఈస్ ఇట్స్ యావరేజ్. అర్థమైందా? ఇది దీని యావరేజ్ అనమాట. యావరేజ్ డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేస్తుందో. ఓకే, అది. పదండి, నెక్స్ట్ వచ్చేసి సస్పెండ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ సస్పెండ్ మాట్లాడుకుందాం రండి. లెట్ us టాక్ అబౌట్ సస్పెండ్. చూడండి, సస్పెండ్ లో ఏమవుతుందో చూడండి. ఓకే,
In bacteria, fungi and lower plants, various kinds of thick-walled spores are formed which help them to survive for unfavorable conditions. These germinate on availability of suitable environment. ఓకే, సో మనకి ఏవైతే స్పోర్స్ ఉన్నాయో సస్పెండ్ లో ఏంటి, అన్ఫేవరబుల్ కండిషన్ లోని మెటబాలిక్ యాక్టివిటీని సస్పెండ్ చేసి పడడం అనమాట. ఓకే, సస్పెండ్ అంటే ఏంటి, ఓకే సస్పెండ్ అంటే ఏంటి, సస్పెండ్ లో ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి, దే సస్పెండ్ మెటబాలిక్ యాక్టివిటీ, suspend or stop metabolic activity to ఏంటి ఎప్పుడు టు ఫేస్ టు డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఓకే, అది అనమాట. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయంటే మెటబాలిక్ యాక్టివిటీ సస్పెండ్ చేసేసి పడుకోవడం, రిలాక్స్ అవడం అనమాట. దీంట్లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్పోర్ ఫార్మేషన్, స్పోర్స్. ఓకే, అన్ఫేవరబుల్ కండిషన్స్ లోని ఏం చేస్తాయంటే, ఫర్ సపోజ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయంటే ఏం చేస్తాయి ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంజై ఏం చేస్తాయి, స్పోర్ ఫార్మేషన్ చేస్తాయి. బ్యాక్టీరియా, ఆల్గే, ఫంజై ఇవన్నీ అలా చేస్తాయి. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ప్లాంట్స్. ప్లాంట్స్ ఏం చేస్తాయి నాన్న, ప్లాంట్స్ సీడ్ డార్మెన్సీ చేస్తాయి, అవునా కాదా, సీడ్ డార్మెన్సీ చూపిస్తాయి. సీడ్ డార్మెన్సీ ఏ హార్మోన్ వల్ల వస్తుంది అన్న, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో యాబ్సిసిక్ యాసిడ్ సీడ్ డార్మెన్సీని ప్రమోట్ చేస్తుంది, ప్లాంట్ ని గ్రో అవనియదు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి కొన్ని వెజిటేటివ్ ప్రాపగేల్స్ ఫామ్ చేసుకోవడం, వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ కూడా ఫామ్ చేసుకుంటాయి. ఇది మీరు మార్ఫాలజీలో చదువుతారు. ఓకే, లీఫ్ బడ్స్ ఫామ్ చేసుకోవడం, ఓకే, లేదంటే ట్యూబర్స్, లేదంటే రైజోమ్స్. ఓకే, అది అన్నమాట. ఇవన్నీ ఫామ్ చేసుకుని కూడా ప్లాంట్స్ ఎలాగోలాగా అన్ఫేవరబుల్ కండిషన్స్ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే వస్తాయో, దట్ ఈస్ మనకి హైబర్నేషన్ మరియు ఈస్టివేషన్. ఒక్క నిమిషం ఆగండి, ఒక స్లైడ్ యాడ్ చేయాలి ఇక్కడ మనం. ఓకే, మీరు కావాలంటే స్విచ్ అవ్వచ్చు నాన్న, మనకి ఇంకో 2 నిమిషాలు ఉన్నది అంతే, క్లాస్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ ద క్లాస్ రైట్ నౌ. ఇంకొక 2 నిమిషాలు ఉందంతే, దీంతో మనకి అయిపోతుంది క్లాస్. 1 minute. మీరు కావాలంటే స్విచ్ అవ్వచ్చు, క్లాస్ మీ ఇష్టం. మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ చేసుకున్న తర్వాతైనా మీరు వెళ్ళొచ్చు, లేదంటే మీ ఇష్టం పూర్తిగా, కంప్లీట్లీ యువర్ చాయిస్. ఓకేనా, పదండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. మనకి యాక్చువల్గా క్వశ్చన్స్ అయిపోతాయి దాంట్లోని, దాని తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. పదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్న, ఓకే మనకి వచ్చేది ఇది వచ్చేసి సస్పెండ్, ఇది స్పోర్ ఫార్మేషన్ ప్లాంట్స్ లో ఇది. మూడోది వచ్చేసి హైబర్నేషన్. హైబర్నేషన్ అంటే ఏంటి, వింటర్ స్లీప్. అంటే చలికాలం వచ్చింది, చలికాలంలో నేను ఇంక ఉండలేను, చాలా చల్లగా ఉంది, ఓ పని చేస్తాను, కుంభకోణంలో వెళ్ళి చలికాలం అంతా పడుకుంటాను. ఓకే, ఇది ఎవరు చేస్తారు, ఇప్పుడు పోలార్ రీజన్స్ లోని చాలా చల్లగా ఉంటుంది అన్న, వింటర్ లో అయితే ఇంకా బతకలేము. సో పోలార్ బేర్ అదే చేస్తుంది, వెళ్ళి పడుకొని పోతుంది. ఓకే, ఓకే అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్. ఫ్రాగ్ కూడా మనకి హైబర్నేషన్ చేస్తుందా లేదా, అది అన్నమాట. నాలుగోది వచ్చేసి ఈస్టివేషన్. ఈస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్ అన్నమాట. ఈస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్. అంటే ఎండాకాలం వచ్చింది, ఇంకా నా వల్ల ఈ ఎండాకాలం కాదు, ఓకే చాలా వేడిగా ఉంది, అబ్బా పని చేద్దాం, వెళ్ళి పడుకుందాం అని వెళ్ళి పడుకుని పోతాయి అన్నమాట ఇవి. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఫిషెస్, ఓకే, అండ్ స్నేల్స్, ఫ్రాగ్ కూడా ఈస్టివేషన్ చేస్తుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓకే we have diapause. Fifth one, డయాపాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మీకు రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తాయి, డయాపాజ్ అంటే ఏమిటి అని. సో మనకి కొన్ని యాక్చువల్ గా జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి నాన్న, మనకి కొన్ని జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా మనకి ఏవైతే జూ ప్లాంక్టాన్స్ ఉంటాయో వాటిలో చూస్తాం మనం. జూ ప్లాంక్టాన్స్ ఏం చేస్తాయి అంటే, ఓకే
ఎప్పుడైతే వాటికి యాక్చువల్ గాను ఇవి కొన్ని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, దే ఆర్ సమ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, ఇవి ఏం చేస్తాయంటే కొంచెం సేపటి వరకు అన్ఫేవరబుల్ కండిషన్స్ తో డీల్ చేయడానికి, ఓకే, దే విల్ సస్పెండ్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీ. నంబర్ 1, దే విల్ సస్పెండ్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీ. అన్నిటికన్నా ఫస్ట్ రెండోది ఏం చేస్తాయంటే ఇవి టెంపరీగా డెవలప్మెంట్ కూడా పాజ్ చేసేస్తాయి. దే విల్ పుట్ అ టెంపరీ పాజ్ ఆన్ దేర్ డెవలప్మెంట్. టెంపరీ పాజ్ ఆన్ దేర్ డెవలప్మెంట్. ఇది అన్నమాట సంగతి. ఓకే, దీన్నే మనం డయాపాజ్ అనేసి అంటాం. ఓకే, అది డన్ అయిపోయిందన్న. ఇప్పుడు మనం లైట్ ఒక రీడింగ్ ఇచ్చేసి క్వశ్చన్స్ చేసుకుందామండి. ఓకే, ఎన్సీఆర్టీ ఒక చిన్న రీడింగ్ ఇచ్చేసి క్వశ్చన్ చేసుకుందాం. ఇది అయింది, రైట్? ఇన్ హయ్యర్ ప్లాంట్స్, సీడ్స్ అండ్ సమ్ అదర్ వెజిటేటివ్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ సర్వ్ as mean to tide over periods of stress besides helping in dispersal. They germinate to form new plants under favorable moisture and temperature conditions. అదే మాట్లాడుకున్నాం మనం. దే ఆల్సో డూ బై రిడ్యూసింగ్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీ అండ్ గోయింగ్ ఇన్ టు స్టేట్ ఆఫ్ డార్మెన్సీ. చెప్పాను. ఇన్ యానిమల్స్, ద ఆర్గానిజమ్స్ ఇఫ్ అనేబుల్ టు మైగ్రేట్ మైట్ అవాయిడ్ ద స్ట్రెస్ బై ఎస్కేపింగ్ ఇన్ టైమ్. ఎస్కేపింగ్ ఇన్ టైమ్ అంటే ఏంటి? టైం ట్రావెల్ చేయవు. ఎస్కేపింగ్ ఇన్ టైమ్ అంటే ట్రైన్ ట్రావెల్ చేయవు, ఆ టైంలో పడుకుని పోతాయి అనమాట వెళ్ళి. ద ఫెమిలియర్ కేస్ ఆఫ్ బియర్స్ గోయింగ్ ఇన్ టు హైబర్నేషన్, ఓకే, డ్యూరింగ్ వింటర్, okay, is an example of escape in time. Some snails and fish go into estivation to avoid summer related problems and heat and other desiccation, dryness anamata. Under unfavorable conditions, many zooplankton species in lakes and ponds are known to enter a diapause, a stage of suspended development. ante అయిపోయింది, రైట్? పదండి ఇప్పుడు let us do some questions రండి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఒక క్వశ్చన్ చేద్దాం అనుకున్నాం, ఆ క్వశ్చన్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎస్, థర్మోరెగ్యులేషన్ ఈస్ లైక్లీ టు బి ఎనర్జెటికల్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్. థర్మోరెగ్యులేషన్ ఏదైతే ఉందో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎవరికి అవుతుంది? థర్మోరెగ్యులేషన్ విల్ బి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్ అని అడుగుతున్నారు అనమాట. థర్మోరెగ్యులేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్. ఎవరికి అది అన్నిటికన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది? ఓకే, చెప్పండి అన్న. థర్మోరెగ్యులేషన్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫర్, చెప్తారా ఎవరికి? ఇప్పుడే మనం మాట్లాడుకున్న సర్ఫేస్ ఏరియా ఇంకా వాల్యూమ్ తో సంబంధించిన కాన్సెప్ట్ కదా. సో ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు దేనికి, ఎవరికి నాన్న? హమ్మింగ్ బర్డ్స్ ఇంకా ష్రూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. లీస్ట్ ఎక్స్పెన్సివ్ అని అడిగాను అనుకోండి, మీరు బ్లూ వేల్ చెప్పాలి. ఇది వచ్చేసి లీస్ట్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే బ్లూ వేల్ అన్నిటికన్నా పెద్ద ఆర్గానిజం కాబట్టి ఇట్ విల్ బి ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ టు ఇట్. ఓకే, ఇది వచ్చేసి ఈ క్వశ్చన్. ఫర్దర్, ఓకే, నేను మీకు ఒక గ్రాఫ్ చూపిద్దాం అనుకున్నాను అన్నాను కదా. ఇది వచ్చేసి గ్రాఫ్ చూడండి, దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో మనకి రెగ్యులేటర్స్ ఎలా ఉన్న కండిషన్స్ మనకి ఇంటర్నల్ లెవెల్లో ఇంకా ఎక్స్టర్నల్ లెవెల్లో కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. టెంపరేచర్ మరియు ఏంటి? ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్. అదే మనకి కన్ఫార్మర్స్ ఏంటి? లోపల బయట ఎక్కువ ఉంటే ఎక్కువ చేయడం, లోపల తక్కువ ఉంటే తక్కువ చేయడం, అలాగా అకార్డింగ్ టు ద ఎక్స్టర్నల్ కండిషన్స్ ఇంటర్నల్ కండిషన్స్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే కన్ఫార్మర్స్ ది ఇలాగా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది మారదు కాబట్టి ఇది ఇలా వస్తుంది. పార్షియల్ రెగ్యులేటర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు, అవ్వక ఇంక వదిలేసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు. అది అన్నమాట. సో దే కన్ఫర్మ్ ఫర్ సమ్ టైమ్ అండ్ రెగ్యులేట్ ఫర్ సమ్ టైమ్ యాజ్ వెల్. అది అన్నమాట. ఓకే, సో ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్స్ కూడా మీకు అర్థమవుతాయి. రండి. జస్ట్ యాజ్ అ పర్సన్ మూవింగ్ from Delhi to Shimla to escape the heat for duration of hot summer, thousands of migratory birds from Siberia and other extremely cold northern regions move to. ఎక్కడికి మూవ్ అవుతాయి? ఏ రీజన్ కి మూవ్ అవుతాయి? NEET 2014 క్వశ్చన్. ఎక్కడికి మూవ్ అవుతాయి మనకి? ఈ థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏవైతే క్రేన్స్ ఉన్నాయో, సైబేరియన్ క్రేన్ ఎక్కడ వస్తుందని చెప్పాను. ఎక్కడ వస్తుందన్న? కియోలాడో నేషనల్ పార్క్, ఆప్షన్ సి, రైట్? కియోలాడో నేషనల్ పార్క్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వస్తాయి బోల్డ్ అని బర్డ్స్ కదా, రైట్? ఇదైంది. నెక్స్ట్, ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ అ స్మాల్ యానిమల్ టు రన్ అప్ హిల్ దాన్ ఫర్ అ లార్జ్ యానిమల్ బికాస్. ఓకే,
ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ అ స్మాల్ యానిమల్ టు రన్ అప్ హిల్ దాన్ ఫర్ అ లార్జ్ యానిమల్ బికాస్. చెప్పండి. చెప్పండి నాన్న. మనకి ఒక స్మాల్ యానిమల్ ఒక ఏనుగు ఉన్నది, ఒక ఎలక ఉన్నది నాన్న. ఇప్పుడు ఏనుగుకి ఎలక్కి కొండెక్కమని చెప్పారు. సో ఏది ఫాస్ట్ గా ఎక్కేస్తుంది? ఎలకే కదా ఫాస్ట్ గా ఎక్కుతుంది. ఏనుగుకి చాలా టైం పడుతుంది పాపం. కానీ ఎలక టొక్కుంటూ ఎక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అవునా కదా? ఇంత ఎత్తున్న కొండ. రైట్. దేనివల్ల అది? వై ఇస్ ఇట్? బికాస్ స్మాలర్ యానిమల్స్ హ్యావ్ అ హయ్యర్ మెటబాలిక్ రేట్. మాట్లాడుకున్నాం. దే హ్యావ్ అ ఎక్స్పెన్సివ్ థర్మోరెగ్యులేషన్ ప్రాసెస్. సో హయ్యర్ మెటబాలిక్ రేట్ కూడా ఉంటుంది దానివల్ల. థర్మోరెగ్యులేషన్ ఎక్స్పెన్సివ్ అవడం వల్ల ఏమవుతుంది? మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువగా ఉంటుంది వాటిలో. మెటబాలిక్ రేట్ లార్జర్, ఎంత ఆర్గానిజము ఎంత పెద్దదైతే అదంత స్లో అయిపోతుంది. ఆర్గానిజం ఎంత పెద్దదైతే అదంత స్లో. ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి, అందుకే అవంత స్లోగా ఉంటాయి. ఓకే. ఎలకలు చాలా చిన్నగా ఉంటాయి, అందుకే అవంత ఫాస్ట్ గా ఉంటాయి. అలాగనమాట. ఓకే. అది నెక్స్ట్ క్వశ్చన్. The figure given below is a diagrammatic representation of response of organism to abiotic factors. What do A, B and C represent respectively? ఇక్కడ A అంటే ఏమిటి, B అంటే ఏమిటి, C అంటే ఏమిటి? ఇప్పుడే నేను మీకు చెప్పాను. సో ఐ థింక్ మీరు ఈజీగా చెప్పగలుగుతారు. పదండి నాన్న. ఇప్పుడే చెప్పాను కాబట్టి మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఆలోచన చెప్పండి. ఏమవుతుంది? ఏమవుతుంది? ఏంటది? ఏ అంటే రెగ్యులేటర్, బి అంటే కన్ఫార్మర్, సి అంటే పార్షియల్ రెగ్యులేటర్. రైట్. లేదంటే పార్షియల్ కన్ఫార్మర్ అని. ఆప్షన్ డి కరెక్ట్. ఆప్షన్ డి రైట్. అయింది. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్. అండర్ unfavorable conditions, many zooplankton species in lakes and ponds are known to enter a stage of suspended development called as. Okay. అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లో చాలా జూ ప్లాంక్టాన్ స్పీషీస్ ఏవైతే లేక్స్ ఇంకా పాండ్స్ లో ఉంటాయో అవి ఒక స్టేజ్ ఆఫ్ సస్పెండెడ్ డెవలప్మెంట్ లోకి ఎంటర్ అయిపోతాయి. దీన్ని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ ఇట్? దీన్ని మనం ఏమంటాం నాన్న? దీన్ని మనం వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ ఏంటి? డి డయాపాజ్ అంటాం. అవునా? చదువుకున్నామా? కరెక్ట్. డయాపాజ్ అని చదువుకున్నాం. రైట్. ఓకే. అయింది. మెనీ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ కెనాట్ లై లాంగ్ ఫర్ సీ వాటర్ అండ్ వైస్ వర్సా బికాస్. బోల్డ్ అని ఫ్రెష్ వాటర్ యానిమల్స్ చాలా రోజుల వరకు నీళ్లలో ఉండలేవు. ఓకే. ఇంకా కొన్ని మెరైన్ వాటర్వి ఎక్కువ రోజులుగా ఫ్రెష్ వాటర్ లో ఉండలేవు. ఎందుకు అలా జరుగుతుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఎందుకు అలా జరుగుతుంది అన్న? ఎందుకు నేను చెప్పాను ఇందాకలా, ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ ని తీసుకెళ్లి నేను మెరీన్ వాటర్ లో పడేసానంటే, ఉప్పు నీళ్ళలో పడేసానంటే, ఓకే, సముద్రంలో తీసుకెళ్ళి ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ ని పడేసానంటే ఏమవుతుంది? దేనివల్ల? బికాస్ ఆఫ్ ఆస్మాటిక్ కన్సిడరేషన్స్ వలన. రైట్. కరెక్ట్. ఆస్మాటిక్ కన్సిడరేషన్స్. కరెక్ట్. ఓకే. డన్. అయిపోయింది. ఇది అయిపోయింది. ఓకే. డన్. నెక్స్ట్. దట్స్ ఇట్ నాన్న. అంతే. దట్స్ ఇట్. సో అంతే నాన్న. నెక్స్ట్ మనం అడాప్టేషన్స్ చదువుకుంటాం. అడాప్టేషన్స్ టు ఏబియాటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టాపిక్ అదేను. అది కొంచెం చిన్న టాపికే కానీ మనం ఇవాళ కవర్ చేసుకున్నాం అంటే మనకి చాలా లేట్ అయిపోతుంది. రైట్. సో అందుకే మనం అది రేపటి సెషన్లో, రేపు మార్నింగ్ మనకి 11:30కి సెషన్ ఉంటుంది. ఓకే. 11:30కి ఎగ్జాక్ట్ గా రేపు పొద్దున మనకి సెషన్ ఉంటుంది. వచ్చేసేయండి. రేపు పొద్దున మనం నెక్స్ట్ పార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే. సరేనా? దట్స్ అబౌట్ ఇట్ నాన్న. డన్. So thank you very much for attending the session. Hope this session was useful for you. Let us all meet in the next session, champions. Okay. Thank you very much, champions. Malli report session lo kaluddam. Bye bye. Take care and have a nice day. Bye, champions. Thank you.